సో ఈరోజు నుంచి మనం జనరల్ ఎస్సే స్టార్ట్ చేద్దాం. వీక్లీ 2 days పెట్టడంలో ఒక కారణం ఏంటంటే, జనరల్ ఎస్సే అన్నది రోజు లాంటి జనరల్ స్టడీస్ టాపిక్ లాంటిది కాదు. మనం ఫినిష్ చేసేస్తూనే ఒక వారం అయిపోతూనే మన సెక్షన్ అయిపోయింది అని చెప్పే టాపిక్ కాదు. జనరల్ స్టడీస్లో మనం అది పాలిటీ కానీ, గవర్నెన్స్ కానీ, జియోగ్రఫీ, ఎకానమీ, సో మనం ఎన్రిచ్ అయ్యే కొద్దీ ఇంకా అడిషనల్గా పాయింట్స్ దొరకడానికి వీలున్నటువంటి ఏరియా. అండ్ నేను మన అవేర్నెస్ సెషన్లో కూడా చెప్పాను, అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించే టాపిక్ జనరల్ ఎస్సే. ఈ పేపరు యూపీఎస్సీ మెయిన్స్లో కూడా జనరల్ స్టడీస్లో బాగా పట్టున్న వాళ్ళు కూడా జనరల్ ఎస్సేని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోవడం వలన చాలా తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. లాస్ట్ టైం బాగా మిగతా అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది తెలిసిన వాళ్ళు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు జిఎస్లో 97, 103, 105 అలా తెచ్చుకున్న వాళ్ళు కూడా జనరల్ ఎస్సేలో 45, 46 అలా మాత్రం రెస్ట్రిక్ట్ అయిపోయినారు. టాపర్స్ అందరూ కూడా జనరల్ ఎస్సేలో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళే. 97 మనకు జనరల్ ఎస్సేలో 90 వరకు కనుక రాగలిగితే అది అద్భుతంగా మన ర్యాంక్ని ఎన్రిచ్ చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మోర్ ఓవర్ ఏ ఒక్క సబ్జెక్టుతోనూ రిలవెంట్ ఉన్నటువంటి సబ్జెక్టు కాదు. రిలవెన్స్ అంటే అఫ్కోర్స్ టాపిక్స్ రిలవెన్స్ ఉంటాయి కానీ, బట్ దీనిలో కాన్సెప్ట్ రిలవెన్స్తో పాటు రాయడానికి క్రియేటివిటీ ఎక్కువగా చూపించడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. మొత్తం పేపర్ 1లో మనకు 150 మార్క్స్ ఉన్నాయి. టోటల్గా 3 సెక్షన్స్ ఉంటాయి. సో ఈ 3 సెక్షన్స్లో ఒక్కొక్క సెక్షన్లో 3 ఎస్సేస్ ఇస్తామని అంటున్నారు. 3 ఎస్సేస్లో టోటల్గా 9 ఎస్సేస్లో మనం 3 ఎస్సేస్ రాయాల్సి ఉంటుంది. ఒక్కో సెక్షన్ నుండి ఒక ఎస్సే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి దీనికి సంబంధించి ఓవరాల్గా మనం ఎలా రాయాలి జనరల్ ఎస్సే అన్నది ఓవరాల్గా చూసిన తర్వాత, అండ్ ఇక్కడ లైవ్లో ఆన్లైన్లో వింటున్న వాళ్ళు రకరకాల బ్యాచెస్ వాళ్ళు ఉంటారు. జాగ్రఫీ మాడ్యూల్ వాళ్ళు ఉన్నారు, ఎన్విరాన్మెంట్ మాడ్యూల్ వాళ్ళు ఉన్నారు, జాగ్రఫీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. పర్సనల్ మెంటర్షిప్ వాళ్ళకు యాజ్ ఐ ప్రామిస్డ్ యూ, పర్సనల్ మెంటర్షిప్ వాళ్ళందరికీ ఇది ఫ్రీగానే ఉంటుంది. కొత్తగా ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయినారు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ. సో వాళ్ళకు మాత్రం సపరేట్గా ఇంకో ఫోల్డర్లో ఈ జనరల్ ఎస్సే డిస్కస్ చేయబడుతుంది. సో వీక్లీ 2 రోజులు పెట్టుకుంటున్నాను, వీక్లీ 2 days పెడుతున్నా. ఎవ్రీడే ఒక 3 ఎస్సేస్ కవర్ చేస్తే టోటల్గా ఒక 50 ఎస్సేస్ అని అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఒక 50 ఎస్సేస్ కవర్ చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొత్త టాపిక్స్ ఏవైనా నాకు ఇంపార్టెన్స్ అని అనిపించినాయి అనుకోండి, సిగ్నిఫికెన్స్ ఉంటే, ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే ఎక్కడ చూసినా ఇండియా అట్ 75 అని చాలా తరచుగా అడుగుతున్నారు. సో ఎకానమీ రిలేటెడ్ దాంట్లో ఇండియా అట్ 75 అన్నది హోలిస్టిక్ కవర్ చేద్దాం. అంటే ఒక ఎస్సే రూపంలో ఉండదు, అది ఒక పర్టికులర్ టాపిక్ కాదు, అన్ని మాడ్యూల్స్ని టచ్ చేయాల్సి ఉంటుంది. అలాంటివి అవసరాన్ని బట్టి మళ్ళీ మనం తీసుకెళ్దాం. సో నేను లాస్ట్ టైం చెప్పినట్లుగా ఈ జనరల్ ఎస్సే రాయడంలో మీరు ఎక్కువ క్రియేటివిటీని ఉపయోగించవచ్చు. అండ్ మోర్ ఓవర్ దానికంటే ముందు కొన్ని విషయాలకు మనం ఇక్కడ క్లారిటీ తెచ్చుకోవాలి. ఒకటి ఏంటంటే, జనరల్ ఎస్సే రాస్తున్నప్పుడు మనకు ఆ పర్టికులర్ టాపిక్ పైన హోలిస్టిక్ అవగాహన ఉండాలి అని కోరుకోవడం తప్పు. సో మొత్తం ఆ సబ్జెక్ట్ ఏదైనా ఒకటి అడిగారనుకోండి, ఆ సబ్జెక్టుకు సంబంధించి మనకు అన్ని రకాల డైమెన్షన్స్లో నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మనం ఒక ఎక్సలెంట్ ఎస్సే రాస్తామని అనుకోవడం చాలా తప్పు. ఎవరికీ అది ఉండదు. అండ్ దట్ వాస్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మనం సీనియర్ జర్నలిస్టులం కాదు, ప్రొఫెసర్స్ కాదు. మనకు ఒక లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ నాలెడ్జ్లో మనకున్న కాన్సెప్ట్ని ఆర్గనైజ్ చేయాలి తప్ప ఎక్కువగా ఇంకా బెస్ట్ ఎస్సే, ఇలాంటి ఎస్సే ఇంకా ఎవరు రాయలేరు, ఆ ధోరణిలో మనం ఆలోచించకూడదు. సో కాబట్టి ఉన్న టాపిక్స్ని ఆర్గనైజ్ చేసుకోండి. అరే నాకు ఈ కోణం తెలియలేదు అంటే అందరికీ అన్ని కోణాలు తెలియాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్లో మనం రాసిన పాయింట్ ఇంకొకరు రాస్తారని నమ్మకం లేదు, ఇంకొకరు రాసిన పాయింట్ మనం రాస్తామని నమ్మకం లేదు. కాబట్టి దానికి కొంచెం ప్రియారిటీ ఉన్న పాయింట్స్ని పెడితే ఆటోమేటిక్గా సరిపోతుంది. రెండో అంశం, జనరల్ ఎస్సే రాస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన ఎమోషన్స్ని చెక్ చేస్తూ ఉంటారు. ఎమోషనల్గా మనల్ని బ్లాక్మెయిల్ చేసే టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పబోయే ఆనర్ కిల్లింగ్స్ అనే టాపిక్లో కొంచెం ఎమోషనల్ యాంగిల్ ఉంటుంది. ఎంత ఎమోషనల్ యాంగిల్ అయినా, అది ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఎమోషనల్ యాంగిల్ అయినా, క్యాస్ట్ అయినా, రిజర్వేషన్ అయినా, లాంగ్వేజ్ అయినా, విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా, చిల్డ్రన్ రిలేటెడ్ ఇష్యూ అయినా, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమోషన్కి గురి కాకూడదు. జస్ట్ మనకు ఏ ఎస్సే అయినా సరే మన బంధువు కాదు, చుట్టం కాదు, ప్రతి ఒక్క క్వశ్చను, ప్రతి ఒక్క ఎస్సే కూడా మనకు ఒక సబ్జెక్టు లాగానే కనిపించాలి తప్ప అది మనం ఎమోషనల్గా తీసుకుంటే మనం రాయాల్సినటువంటి పాయింట్స్ రాయలేకపోవడం ఒక ప్రాబ్లం అయితే, ఒకే పాయింట్ పైన ఎక్కువ స్ట్రెస్ చేసి దాన్నే ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో కాబట్టి ఎమోషనలైజ్ అవ్వడానికి అవకాశం లేదు, అవ్వకూడదు మీరు. సో దాన్ని జస్ట్ ఒక సబ్జెక్టు లాగా మాత్రమే మీరు పరిగణించండి.
సో కాబట్టి దాంట్లో మీరు మల్టిపుల్ కోణాలు పెట్టాలి. అరే ఇది ఎవరికీ తెలియని కోణం, ఇది ఒక సామాజిక దృక్పథము, ఇలాంటివి పెడితే ఎక్కువ పాయింట్స్ వస్తాయంటే అలాంటివి పెడితే ఎక్కువ పాయింట్స్ రావు. మన వీక్నెస్ ఎగ్జామినర్కి తెలుస్తుంది తప్ప మనం ఎక్కువగా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి టోటల్గా 50 మార్క్స్ ఎస్సే కాబట్టి దాదాపుగా 700 పదాలు ఉండడానికి చూసుకోండి. 700 వర్డ్స్ ఉండాలి. 700 వర్డ్స్ మనకు యూపీఎస్సీలో అయితే 125 మార్క్స్ ఎస్ఏలు 2 ఉంటాయి. 125 మార్క్స్ ఎస్ఏలు 2 ఉంటాయి. అందుకని 1200 నుండి 1500 వర్డ్స్ రాస్తూ దాన్ని జస్టిఫై చేస్తుంటారు. 1200 to 1500 వర్డ్స్ రాస్తారు నార్మల్గా యూపీఎస్సీ ఎస్ఏలో. మనకు 10 మార్క్స్కి 200 వర్డ్స్ అని అంటున్నామంటే 50 మార్క్స్కి 5 2 10 అంటే 1000 వర్డ్స్ రాయాలా అంటే రఫ్లీ 800 వర్డ్స్ ఉండగలిగితే అది హెల్తీగా ఉన్నట్టు దాని లెక్క. సో 700 పైన మనం రాయగలగాలి. మోరోవర్ జనరల్ ఎస్సే ఈ 800 to 900 అలా ఉండాలి. 800 to 900 వర్డ్స్ ఉండాలంటే ఒక పేపర్లో ఇన్ అన్ యావరేజ్ స్టూడెంట్ ఒక పేపర్లో 100 వర్డ్స్ రాస్తారు. 100 వర్డ్స్ రాయడం అంటే 5 షీట్స్ ఉండాలి. 5 షీట్స్ ఉండాలి, 10 పేజెస్ వరకు ఉండాలి. 5 షీట్స్ ఆర్ 10 పేజెస్. 5 షీట్స్ అంటే అటు ఇటు కలిపి 5 షీట్స్ ఉండాలి. పేజెస్ పరంగా మాట్లాడితే 10 పేజెస్ ఉండాలి. వీటిలోనే మ్యాప్స్, వీటిలోనే ఫ్లో చార్ట్స్లు, వీటిలోనే కొటేషన్స్, కేస్ స్టడీస్ ఇవన్నీ కూడా దాంట్లోనే మనం పెట్టే ప్రయత్నం చేయాలి. రెండోది డైరెక్ట్గా ఎస్ఏకి ఎస్ఏ మనం క్వశ్చన్ పేపర్ చూస్తేనే డైరెక్ట్గా ఎస్ఏకి వెళ్ళొద్దండి. వెనకాల మీకు రఫ్ వర్క్ కోసం ఒక షీట్ ఇచ్చింటారు. ఆ షీట్లో మనకు 1 అవర్ ఉంటుంది ఒక్కో ఎస్ఏకి. ఈ 1 అవర్లో మీరు 25 మినిట్స్ 20 నుండి 25 నిమిషాల పాటు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్గా మీరు వెళ్ళిపోయారనుకోండి, ఫస్ట్ ఇది మంచి ఇంట్రెస్టింగ్ ఎస్సే అని చెప్పి ఇంట్రడక్షన్ మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత బాడీని మనం జస్టిఫై చేయడానికి చాలా ఇబ్బంది పడతాం. మధ్య మధ్యలో పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అంత ఆర్గనైజ్డ్గా డిసిప్లైన్డ్గా మన మైండ్ ఉండదు. సో కాబట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోండి. రఫ్ పేపర్లో వెనకాల ఫస్ట్ ఆర్గనైజ్ అని ఇంట్రడక్షన్లో ఇది పెడితే బాగుంటుంది, ఇంట్రడక్షన్లో ఇది ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత బాడీ పారాగ్రాఫ్స్లో ఈ పాయింట్స్ పెడితే బాగుంటుంది, ఎగ్జాంపుల్స్ ఇవి తీసుకుంటే బాగుంటుంది, ఆర్ యాక్ట్స్ పరంగా ఇవి తీసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక్కొక్కటి మీరు ముందుగా ఆర్గనైజ్ చేసుకోండి. ఈ 25 నిమిషాలు మీరు మైండ్ స్ట్రామింగ్ కోసమే పెట్టాలి. కంపల్సరీ బ్రెయిన్ స్ట్రామింగ్ చేయాలి. ఇది వేరే చోట చెప్తారో లేదో తెలియదు కానీ కొన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ జనరల్ ఎస్సే ప్రాక్టీస్ అప్పుడు ఖచ్చితంగా ఈ విషయం చెప్తారు. బ్రెయిన్ స్ట్రామింగ్ చేయాలి. బ్రెయిన్ స్ట్రామింగ్ చేసిన తర్వాత వన్స్ బ్రెయిన్ స్ట్రామింగ్ చేసిన తర్వాత అప్పుడు మనం రఫ్ ఆర్గనైజేషన్ని ఈ రఫ్ షీట్లో వర్కౌట్ చేసుకోవాలి. రఫ్ షీట్ ఉంది కదా, దాంట్లో రఫ్ ఆర్గనైజేషన్ వేసుకోవాలి. అది ఫ్లో చార్ట్స్ రూపంలో ఈ పాయింట్స్ రాయాలి. బాడీ పారాగ్రాఫ్లో ఒక 8 నుండి 10 పారాగ్రాఫ్స్ ఉండాలి. ఒక్కో పారాగ్రాఫ్లో 50 వర్డ్స్ ఉండాలి. సో దీంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్ కేస్ స్టడీ రాయాలి, సెకండ్ పారాగ్రాఫ్ లాస్ గురించి రాయాలి, థర్డ్ ఫెయిల్యూర్స్ గురించి రాయాలి, 5వ పారాగ్రాఫ్ పర్టికులర్గా విమెన్ పైన ఎలా ప్రభావం చూపిస్తుంది, పర్టికులర్గా పేదరికం పైన ఎలా ప్రభావం చూపిస్తుంది, టోటల్గా ఎకానమీ పైన ఎలా ప్రభావం చూపిస్తుంది. ఇలా ఒక రఫ్ షీట్ వేసుకోండి. అది ఏ ఎస్సే అయినా పర్లేదు, ఫిలాసాఫికల్ ఎస్సే అయినా పర్లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా. ముందు ఇలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోండి. ఇంట్రడక్షన్లో ఇది పెడతా. వన్స్ మీరు ఇంట్రడక్షన్లో ఇది పెడదాము, ఇది బాగుంది అని అనుకున్న తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి. ఇది ఒక ఇల్లు కట్టడం లాంటిది. సో బెడ్రూమ్ కోసం మళ్ళీ బాత్రూమ్ని పగలగొట్టడం, దీనికోసం దాన్ని పగలగొట్టడం లాంటివి చేయొద్దు. వన్స్ మీరు ఆర్గనైజ్ చేశారంటే ఫిక్స్ ఫర్ దట్. సో మధ్యలో మీకు ర్యాండమ్గా పాయింట్స్ స్ట్రైక్ అవుతూ ఉంటాయి. ఆ పాయింట్స్ని మధ్యలో ఎక్కడో ఒక చోట యాడ్ చేద్దామన్న భావన మీరు తీసుకురావద్దు. అలాంటివి ఏవైనా ఉంటే ముందే 25 నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు వర్కౌట్ చేయండి. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించుకుంటూ ఒక 2 నిమిషాలు ఆలోచించుకొని ఆ తర్వాత ఇవి పెట్టాలని ఒక 25 మినిట్స్ వర్కౌట్ చేసిన తర్వాత 35 మినిట్స్ మీకు సరిపోతుంది. లేకపోతే దీనిలో 5 మినిట్స్ కట్ చేసుకొని దీనికి ఒక 40 మినిట్స్ వరకు పెట్టచ్చు. 20 మినిట్స్ వర్కౌట్ చేసుకోవచ్చు. ఒక 40 మినిట్స్ వరకు రాయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఎస్సే రాసేటప్పటికే మీరు ఎగ్జాస్ట్ అయిపోతారు. ఫస్ట్ ఎస్సేకి చాలా మైండ్ స్ట్రామింగ్ చేస్తారు, మన ఎనర్జీ పోతుంది, పాయింట్స్ సరిగ్గా గుర్తురావు. సో కాబట్టి ప్రతి ఒక్క ఎస్సే కూడా మనకు చాలా స్ట్రగుల్తో అంటే ఎక్కువ ఎగ్జాస్ట్ అయి పెట్టాల్సిందే. కాబట్టి మీరు పెట్టే ఫస్ట్ ఎస్సే అన్నది మీకు తెలిసిన బెస్ట్ ఎస్సేని చూపించండి. బెస్ట్ ఎస్సే అంటే ఆ మూడింటిలో మనకు పట్టున్న ఏరియా ఒకటి ఉంటుంది. సో అలాంటి వాటిని ప్రియారిటైజ్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనము ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాం. ఒక్కో దానికి ఒక 32 మార్కులు రావాలి అని టార్గెట్ పెట్టుకోండి. 32 అంటే టోటల్గా కలిపితే ఒక 96. ఇంకా ఒక ప్లస్ 3 or 4 వస్తే చాలా మంచిది. కాబట్టి ఇలా మన టార్గెట్ని పెట్టుకుంటే బాగుంటుంది. శాంపుల్ ఫ్లో చార్టు అండ్ డిప్లొమాటిక్ కంక్లూజన్ కూడా ముందే రాసుకోండి. కంక్లూజన్ కూడా
డైరెక్ట్గా అక్కడ రాయకపోయినా ఇది పెట్టాలి, ఇది పెడితే బాగుంటుంది. ఎందుకంటే కంక్లూజన్ ఎప్పుడైనా మొత్తం ఈ జనరల్ ఎస్సేలో ఎక్కడ మనము ఒక స్టాండ్ తీసుకోకూడదు. జనరల్ ఎస్సేలో స్టాండ్ తీసుకోవడం చాలా డేంజర్. అది అంటే ఇది మాత్రమే కరెక్టు, ఈ వాదన మాత్రమే కరెక్ట్ అన్న స్టాండ్ ఎప్పుడు తీసుకోవద్దు. ఓ డిప్లొమాటిక్గానే చెప్తూ పోండి. పాజిటివ్స్ చెప్పండి, ప్యారల్గా నెగిటివ్స్ చెప్పండి, దానికి మెజర్స్ కొత్త మెజర్స్ సజెస్ట్ చేయండి. అన్నిటికీ పాజిటివ్ నెగిటివ్ చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సొసైటీలో ఏ ఒక్కదానికి ఓన్లీ నెగిటివ్స్ ఓన్లీ పాజిటివ్స్ అన్నవి లేవు. ఏవో కొన్ని ఉంటాయి, డ్రగ్ అబ్యూజు, ఆ తర్వాత ఈ విమెన్ పైన అట్రాసిటీస్, దీనిలో పాజిటివ్స్ చెప్పలేం. అలాంటి వాటికి నెగిటివ్ స్టాండ్స్ని పూర్తిగా తీసుకోవచ్చు. కానీ సాధారణంగా జరిగే సోషల్ ఇష్యూస్లో మనకు మంచి జరిగేది ఇంకొకటి చెడు జరుగుతూ ఉంటుంది, ఇంకొకటి చెడు అన్నప్పుడు ఇంకొకటి మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక స్టాండ్ తీసుకోకూడదు సోషల్ ఇష్యూస్లో. పర్టికులర్గా మనం ఇప్పుడు సోషల్ ఇష్యూసే చెప్పుకుంటున్నాం కాబట్టి. సో ఇలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత దెన్ గో ఫర్ ది ఎస్సే. అప్పుడు మీరు ఎస్సేకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎస్సేలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు మన రైటింగ్ స్కిల్. ఇక్కడ ప్రధానంగా మళ్ళీ చిన్నపిల్లలను అడిగినట్లు ఎందుకు మనకు 10th క్లాస్ లెవెల్ ఎస్సేస్ ఇస్తున్నారంటే, ఇక్కడ మీకు ఎంత కంటెంట్ ఉంది అన్న దానికంటే కూడా మీరు ఎంత ఎఫిషియెంట్గా నారేట్ చేయగలరు, ఒక సిచ్యువేషన్ని ఎంత ఎఫిషియెంట్గా మీరు ప్రజెంట్ చేయగలరు అన్నది ఇంపార్టెంట్. దీనిలో నారేషన్ ఉంటుంది, ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, క్రిటిక్ ఉంటుంది. సో మీరు ఒక అంశాన్ని, అది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాన్ని నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్గా దాన్ని విమర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా రిపోర్ట్స్ తీసుకొని మీరు అనుకున్నది తప్పు, నేను అనుకున్నది కరెక్ట్ అని ఎగ్జామినర్కి ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో రిపోర్ట్స్ని జస్టిఫై చేయాల్సి ఉంటుంది, అండ్ క్రిటిక్ చెప్పాల్సి ఉంటుంది, నారేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాడుతున్నప్పుడు టర్మినాలజీ కూడా చాలా పర్ఫెక్ట్ టర్మినాలజీని వాడాలి. పర్ఫెక్ట్ టర్మినాలజీని వాడడం అంటే మనం తరచూ ఇలా అంటూ ఉంటాం, లైక్ ప్లెజెంట్నెస్, వాట్ యూ కాల్డ్ ప్లెజెంట్ అండ్ హ్యాపీ, నాలెడ్జ్ అండ్ విజ్డమ్. నాలెడ్జ్ అండ్ విజ్డమ్ చూడడానికి రెండు ఒకే రకంగా ఉన్నట్లుగా ఉంటాయి కొన్ని పదాలు, కానీ దానికి పర్ఫెక్ట్ మీనింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి. నాలెడ్జ్ అని చెప్పినప్పుడు, విజ్డమ్ అని చెప్పినప్పుడు రెండింటికి ఒక డిఫరెన్స్ అన్నది ఉంటుంది. సో అలాంటి లాంగ్వేజ్ని చెక్ చేస్తూ ఉంటారు. అందుకనే పర్ఫెక్ట్ టర్మ్ వాడాలి. పర్ఫెక్ట్ టర్మ్ వాడమన్నారు కదా అని హై సౌండింగ్ టర్మినాలజీలు వాడొద్దండి. సింపుల్ వర్డే ఉండాలి. సింపుల్ వర్డ్ ఉండాలి, చెప్పాలనుకున్న మీనింగ్ని క్లుప్తంగా చెప్పగలిగేటట్లుగా అది మనకు ఉండాలి. టర్మినాలజీని చెక్ చేస్తారు. కొహెషన్ మెయింటెనెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక టాపిక్ చెప్పిన తర్వాత విమెన్ రిలేటెడ్ చెప్పిన తర్వాత దానికి సంబంధించినట్లుగానే సెకండ్ పారాగ్రాఫ్ అన్నది దాని రిలవెంట్గానే ఉండాలి. విమెన్ పైన ప్రభావం చూపించింది, చిల్డ్రన్ పైన ప్రభావం చూపించింది, ఫిజికల్ డిజేబుల్డ్ పైన ప్రభావం చూపించింది, పూర్ పీపుల్ పైన ప్రభావం చూపించింది. అలా ప్రభావాన్ని చూపిస్తున్నప్పుడు ఆ ప్రభావాన్నే మనం చెప్పాలి. అండ్ విమెన్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ విమెన్ పైన ప్రభావం చూపించిందని విమెన్ గురించి చెప్పి మళ్ళీ చిల్డ్రన్లోకి వెళ్ళొద్దండి. అంటే ఏంటంటే చెప్పాలనుకున్న పాయింట్ను మాత్రమే చెప్పండి. కాన్సిక్వెన్సెస్ కూడా ఇక్కడ మీరు కలిపేస్తే విమెన్ పైన ఇలా ప్రభావం చూపించింది కాబట్టి దీనివల్ల ఇలాంటి సమస్యలు ఉన్నాయని దాని కాన్సిక్వెన్స్ కూడా మీరు అక్కడే చెప్పేస్తే నెక్స్ట్ రాయడానికి మళ్ళీ కాన్సిక్వెన్సెస్లో మీరు ఈధర్ అది రిపీట్ అవుతుంది, లేకపోతే దాన్ని వదిలేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి చెప్పాలనుకున్న పాయింట్ని చెప్పి నెక్స్ట్ పారాగ్రాఫ్కి ఒక పర్ఫెక్ట్ కొహెషన్ ఉండేటట్లుగా నారేట్ చేసుకోండి. సో మనకు ర్యాండమ్గా కొన్ని సినిమాల్లో చూస్తున్నారు, సందర్భం లేకుండా ఉన్నట్లుండి ఏదో సాంగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి ఐటమ్ సాంగ్స్ ఇక్కడ పెట్టకూడదు. ఐటమ్ సాంగ్స్ అంటే అలా వస్తూ ఉంటాయి, హీరో ఫైట్ చేస్తాడు, గెలుస్తాడు, ఉన్నట్టుండి ఐటమ్ సాంగ్ వచ్చేస్తుంది. ఐటమ్ సాంగులు రాకూడదు, ఎందుకంటే అది ర్యాండమ్ అన్నది తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఫ్లోలో వెళ్ళిపోవాలి. సో మన సినిమాలు ఎలా ఉండాలంటే అప్పట్లో కే విశ్వనాథ్ సినిమా లాగా ఉండాలి, రామ్ గోపాల్ వర్మ సినిమా లాగా ఉండకూడదు, ర్యాండమ్గా రాకూడదు మధ్యలో పాయింట్స్. ఎందుకంటే రిస్క్ చేయడానికి అవకాశం లేనటువంటి ఏరియా కదా. రిస్క్ చేస్తే చాలా ప్రమాదం. చేతులారా మన ఒక 5-6 మార్కులు మిస్ చేసుకున్నట్టు చాలా ఇబ్బంది పడతాం. ఉన్న చిన్న ఇన్ఫర్మేషన్ని కూడా మల్టిపుల్ డైమెన్షన్స్లో ఆలోచించండి. మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తూ ఉన్నప్పుడు చిన్న ఇన్ఫర్మేషనే ఉంటుంది, మీ దగ్గర ఉన్న చిన్న ఇన్ఫర్మేషన్ని మల్టిపుల్ డైమెన్షన్స్లో చూడండి. ఏదైనా ఒక అడవులు నరికివేత అన్నారనుకోండి, అడవులు నరికివేత వలన అందరికీ తెలుసు, సో డిఫారెస్టేషన్ వలన క్లైమేట్ చేంజ్ అవుతుంది, సో ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హ్యాబిటేట్ లాస్ అవుతాయి, ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. మీరు బ్రెయిన్ స్టార్మింగ్లో చేయాల్సినటువంటి అంశం ఏంటంటే ఎప్పుడైనా ఈ ఫార్మాట్ని గుర్తుపెట్టుకోండి. ఇంప్లికేషన్స్ ఎప్పుడైనా రాస్తూ ఉన్నప్పుడు whenever you are thinking about an essay or when you are thinking about the implications, ప్రభావాలు ఇంప్లికేషన్స్ రాస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఇలా రాసుకుంటా, అంటే ఒక ఆర్గనైజేషన్లో ఇలా పెట్టుకోండి. సో హౌ ఇట్ ఇంపాక్ట్స్ ది ఎకానమీ, ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది. అదే చెట్ల నరికివేత ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది.
అండ్ అదే అడవుల నరికివేత బయోడైవర్సిటీని ఎలా ప్రభావితం చేస్తుంది, జీవ వైవిధ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. అదే అడవుల నరికివేత సొసైటీని ఎలా ప్రభావితం చేస్తుంది. సో అదే ఫారెస్ట్ డిగ్రేడేషన్ అన్నది ఇంకా ఏదో ట్రెడిషనల్ డ్వెల్లర్స్ ఆర్ ట్రైబల్స్ని ఎలా ప్రభావితం చేస్తుంది. సో ఇలా ఒక్కో ఆస్పెక్ట్ని తీసుకొని, అంటే చిన్న ఆస్పెక్ట్, అడవుల నరికివేత అన్నది చిన్న కామన్ ఆస్పెక్టే. డిఫారెస్టేషన్ ఈజ్ ఎ కామన్ ఆస్పెక్ట్. ఆ డిఫారెస్టేషన్ అన్నది మల్టిపుల్ డైమెన్షన్స్లో ఎలా దాన్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంది అన్నది మీరు ఆలోచించారనుకోండి, ఒక్కొక్క దానికి పాయింట్స్ దొరుకుతాయి. అప్పుడే మనకు ఆర్గనైజేషన్ వస్తుంది. లేకపోతే సొసైటీని తీసుకెళ్ళి బయోడైవర్సిటీ పక్కన పెడతారు అండ్ ఎకానమీలో ట్రైబల్స్ గురించి రాస్తారు. ఉన్న ఇన్ఫర్మేషన్ ఇలా ఆర్గనైజ్ చేయడానికి మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ ఆర్గనైజేషనే మీకు ఫ్లో చార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఫ్లో చార్ట్ అంటే సపరేట్గా ఏం రాదు, మనకున్న ఆర్గనైజేషన్నే ఆటోమేటిక్గా ఫ్లో చార్ట్ రూపంలో పెట్టడానికి వీలుంటుంది. కాబట్టి ఇది మనకు ఫ్లో చార్ట్ రూపంలో కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి మీరు ఆ ఫార్మాట్ని థింక్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చే పాయింట్స్ ఏ యాంబిట్లో అవి కూర్చుంటాయి. అప్పుడు చదివేవాడికైనా రాసేటప్పుడైనా మనకు ఒక మంచి రాసామన్న భావన కలుగుతుంది. ఒకవేళ 1-2 పాయింట్స్ మిస్ అయినా ఆర్గనైజేషన్లో ఉన్నాం కాబట్టి మిస్ అయిన పాయింట్స్ ఏదో మనకు తెలుసు, మన అడ్వాంటేజ్ ఏంటో తెలుసు, మన డిసడ్వాంటేజ్ మనకు తెలిసిపోతుంది. సో అప్పుడు ప్రాపర్గా బ్యాలెన్స్ చేయగలుగుతాం. మొత్తం కంటెంట్ని మనం ఇవ్వాలనుకుంటున్నటువంటి కంటెంట్ని ప్రాపర్గా మేనేజ్ చేయడానికి వీలుంటుంది. అండర్స్టాండింగ్ యువర్ న్యూట్రల్ స్కిల్స్ అంటే ఈ ఉద్దేశం, ఎస్ఏ ఉద్దేశంలో మీ యొక్క న్యూట్రల్ స్కిల్స్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మొన్న మధ్య యూపీఎస్సీ 2017 మెయిన్స్ ఎగ్జామినేషన్లో గవర్నమెంట్కి అగెన్స్ట్గా రాశారని చెప్పి మెయిన్స్లో 35 మార్క్స్ కట్ చేశారు. 35 మార్క్స్ కట్ చేసినటువంటి సంఘటన మనం చూసాం. మెయిన్స్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే దట్ వాజ్ అన్ ఇన్స్టెన్స్. సో కాబట్టి మీరు న్యూట్రల్ స్టాండ్ని తీసుకోండి. పదే పదే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడం అన్నది మీలో ఉన్నటువంటి అపోజిషన్ కోణాన్ని చూపిస్తుంది. పదే పదే ఒక సొసైటీలో ఉన్న డిఫరెన్సెస్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటే మీ యొక్క కమ్యూనిస్ట్ యాంగిల్ని సూచిస్తుంది. పదే పదే ఒకే రిలీజన్ గురించి మాట్లాడుతుంటే మీ కమ్యూనల్ యాంగిల్ని చూపిస్తుంది. ఆ లోపల మనకు ఉన్న అవి బయట చూపించొద్దండి, ఎస్ఏలో అవి చూపించొద్దండి. ఈజీగా బయటపడే ఏరియా ఇది. 200 వర్డ్స్ ఆఫ్ జనరల్ స్టడీస్ ఆన్సర్లో మీకు అంత స్కోప్ దొరకదు. చూపించాలనుకున్నా మీరు చూపించలేరు. కానీ మీరు రాస్తున్నప్పుడు మీ నారేషన్లో అవి బయటపడకుండా జాగ్రత్త వహించాలి అంటే రాస్తున్నప్పుడు ఎప్పుడు న్యూట్రల్గా ఉండేటట్లుగానే చూసుకునే ప్రయత్నం చేయండి. కంటెంపరీ నాలెడ్జ్, లేటెస్ట్ రిపోర్ట్స్ని పెట్టచ్చా? ఖచ్చితంగా పెట్టచ్చు. లేటెస్ట్ ఈవెంట్స్ని డైరెక్ట్గా అనలైజ్ చేయొచ్చా? ఈవెంట్స్ గురించి డైరెక్ట్గా రాయొచ్చా? విత్ డేట్స్ అండ్ ఏరియాస్ రాయొచ్చా అంటే రాయొచ్చు. కేస్ స్టడీస్లో అది ఇంటెండెడ్ కూడా. సో అలాంటివి మనకు లేటెస్ట్ నాలెడ్జ్, మనకు ఉన్నటువంటి కంటెంపరీ నాలెడ్జ్ పైన వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. కాబట్టి లేటెస్ట్ రిపోర్ట్స్, ఇటీవల జరిగినటువంటి సంఘటనలు, ఇటీవల జరిగినటువంటి ఈ ఈవెంట్స్ అన్నవి కూడా మీరు రాస్తే ఎలాంటి ప్రమాదం కూడా ఏమి ఉండదు. అలా రాసుకోవచ్చు కూడా. అండ్ ఆ తర్వాత డైరెక్ట్గా స్టార్ట్ చేయకుండా కొంచెం బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి స్టార్ట్ చేసుకోండి. ఎలా స్టార్ట్ చేయాలన్నది ఆల్రెడీ గత ఎస్ఏలో మీరు, అంటే నేను ఓరియంటేషన్ చెప్తున్నప్పుడు విన్నారో లేదో మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్తాను. ఎస్ఏ స్టార్ట్ చేయడానికి ఎప్పుడైనా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏ పద్ధతులు ఉంటాయంటే కొంతమంది కోట్తో మొదలు పెడతారు. డైరెక్ట్గా ఎస్ఏ అడిగినప్పుడు జనరల్ స్టడీస్లో లాగా ఒక దానికి డెఫినేషన్ ఇవ్వడం అన్నది ఒక కామన్ పద్ధతే. సింపుల్ డెఫినేషన్ని చెప్పి ఆ ఎస్ఏ గురించి రాసుకుంటూ వెళ్ళడం. కానీ కోట్ ఇచ్చే పద్ధతి చాలా కామన్గా ఉన్నటువంటి పద్ధతి. ఇది ఆన్సర్ రాయడంలోనే కాదు, క్వశ్చన్ ఇవ్వడంలో కూడా సాధారణంగా ఎగ్జామినర్స్ కోట్తో అడుగుతూ ఉంటారు. మన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో స్టీఫెన్ హాకిన్స్ చెప్పినట్లుగా ఈ 21వ శతాబ్దం చివరిలో ప్రజలు భూమిపై నుండి ఇతర గ్రహానికి తరలి వెళ్ళాలి అని స్టీఫెన్ హాకిన్స్ చెప్పారు. ఈ ఇతివృత్తంలో దీన్ని కంటెక్స్ట్గా చేసుకొని ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ పైన ఆన్సర్ రాయండి అని అడిగారు. 50 మార్క్స్. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2019లో. ఇక్కడ డైరెక్ట్గా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అని అడగచ్చు కదా. ఎందుకు ఈ క్రియేటివిటీ అంటే ఎస్ఏ అంటేనే అంత. ఎస్ఏలో ఏమంటే ఆ డ్రామాటిక్ యాంగిల్ అన్నది ఖచ్చితంగా వాళ్ళు పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా కోట్తో వెళ్ళండి. కొన్ని కోట్స్ రెడీ చేసి పెట్టుకోండి. కొన్ని కోట్స్ రెడీ నేను టైప్ చేసి పెడతాను. విమెన్ రిలేటెడ్ కోట్స్ కొన్ని, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కోట్స్ కొన్ని, పావర్టీ రిలేటెడ్ కోట్స్, ఇలా కొన్ని కోట్స్ తీసుకొని ఒక్కొక్క దానికి ఒక 3-4 కోట్స్ అది నీట్గా కంపైల్ చేసి మీకు హ్యాండ్ అవుట్ అండ్ మన యాప్లో కూడా పెడతాను. అవి బట్టి పెట్టేసుకొని ఉండండి. సో విమెన్ రిలేటెడ్ వస్తే ఆ కోట్ని వినియోగించేసుకోండి. సో అది కూడా రిలవెంట్ కోటే తీసుకుంటాను. ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా అన్నిటికీ మ్యాచ్ అయ్యే, ఫిట్ అయ్యే కోట్స్ కొన్ని తీసుకొని మీకు సబ్మిట్ చేస్తాను. సో కోట్స్ రూపంలో వెళ్ళిపోవడం అన్నది ఒక పద్ధతి. విమెన్ రిలేటెడ్గా వచ్చిందనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఏం రాయొచ్చు? విమెన్ రిలేటెడ్ ఎత్ర నారీ చేస్తాడు
ఇటీవల విమెన్ పట్ల అట్రాసిటీస్ పెరుగుతున్నాయి, సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ పెరిగిపోతుంది, విమెన్ డిస్క్రిమినేషన్ పెరిగిపోతుంది, జెండర్ గ్యాప్ ఇండెక్స్ పెరిగిపోతుంది. ఇటీవల వచ్చినటువంటి రిపోర్ట్స్ ద్వారా జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కువ ఉంది. సేమ్ వర్క్కి విమెన్కి పురుషులకి సేమ్ కైండ్ ఆఫ్ వర్క్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేజెస్ ఉంటున్నాయి. అండ్ విమెన్కి మెటర్నిటీ లీవ్స్ ఇవ్వడం వలన అనవసరంగా వాళ్ళకు దాదాపుగా ఎంత మనకు 26 వారాలు సెలవు ఇవ్వడం వలన మళ్ళీ డబ్బు కూడా ఇవ్వాలి, జీతం కూడా ఇవ్వాలి. అందుకని ఎందుకు కంపెనీ పైన బర్డన్ అని చెప్పి చాలామంది విమెన్ రిక్రూట్ చేసుకోవడం అనేది తగ్గిస్తూ ఉన్నారు. జెండర్ గ్యాప్ పెరుగుతుంది, వేజ్ గ్యాప్ పెరుగుతుంది. అలాంటప్పుడు ఈ కంటెక్స్ట్లో ఏదైనా ఎస్సే వస్తే అప్పుడు ఏమని రాస్తాం? ఎత్ర నార్యస్తు పూజ్యంతే, ఇది వేదిక కోట్ కదా, మనందరికీ తెలుసు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, దిస్ వేదిక్ కోట్ సంథింగ్ సంథింగ్ అని చెప్పి ఇంట్రడక్షన్ రాస్తారు. అప్పుడు ఎగ్జామినర్ యొక్క అటెన్షన్ని మనం గ్రాప్ చేస్తాం. ఆర్ అది కాకుండా ఎకానమీ, విమెన్ రిలేటెడ్ ఎకానమీ ఏదో ఒకటి ఉంది, విమెన్ రిలేటెడ్ ఆర్థిక వ్యవస్థ పైన క్వశ్చన్. దీనిపైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కోటు, ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సొసైటీ బేస్డ్ ఆన్ ది ప్రోగ్రెస్ మేడ్ బై ఇట్స్ విమెన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు. అండ్ ఎకానమీలోనే ఇటీవల ఐఎంఎఫ్ చైర్మన్ క్రిస్టియన్ లగార్డే గారు చెప్పినట్టు ఇఫ్ విమెన్ వర్క్ ఫోర్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ పార్టిసిపేట్ to that of male workforce in India, Indian GDP is expected to grow by 33% అని క్రిస్టియన్ లగార్డే, హూ వాజ్ ఎ ఫేమస్ ఎకానమిస్ట్, ఆవిడ చెప్పారు. సో ఈ కోట్ని చెప్పి ఆ తర్వాత ఉన్న ఇష్యూని డిఫినేషన్స్ రూపంలో తీసుకెళ్లడం ఒక పద్ధతి. కోట్ పద్ధతి చాలా క్రియేటివ్ పద్ధతి. ఈ కోట్ని రాశారంటే ఆ కోట్ని జస్టిఫై చేయాలి. కోట్ ఒకటి మళ్ళీ లోపల ఆ బాడీ ఒకటి తీసుకెళ్లారనుకోండి, అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అలా జస్టిఫై చేయగలిగే క్రియేటివ్ రైటర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి రైటర్స్, సో వీఆర్ హ్యావింగ్ రైటర్, మీకు తెలియదు అనుకుంటా, ప్రవీణ్. సో హీఈస్ ప్రవీణ్, రీసెంట్లీ తెలుగు పిహెచ్డి సబ్మిట్ చేశారు. వికీపీడియాలో కూడా వికీపీడియా పేజ్ ఉంటుంది. హీ వాజ్ వెరీ పాపులర్ పర్సన్. వికీపీడియాలో పేజ్ ఎంగేజ్లో డెడికేట్ చేయడం, ఇటీవల ఏదో అవార్డు, ప్రవీణ్ కేంద్ర సాహిత్య అకాడమీకి 4 సార్లు ఎంగేజ్లో అవార్డు అయిన పర్సన్ ప్రవీణ్ మనతో పాటు ఉన్నారంటే ఇది నిజంగా మనందరికీ గర్వకారణం. వీఆర్ హ్యాపీ ఫర్ హ్యావింగ్ విత్ యూ ప్రవీణ్. సో ఇలాంటి క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు రాయగలగడం వేరు, మీలాగా మేము ఆలోచించలేము కాబట్టి అది వేరే పద్ధతి. సో కాబట్టి అలా కోట్ పద్ధతి. కొంత ఎనిక్డోట్ పద్ధతి కూడా ఉంటుంది. ఎనిక్డోట్ పద్ధతి, ఈ ఎనిక్డోట్ పద్ధతిలో ఏం రాస్తామంటే మనం ఏదైనా ఒక చిన్న పిట్టకథ, ఎనిక్డోట్ అంటేనే పిట్టకథను తీసుకెళ్ళి మనం నారేట్ చేయడం అన్నది ఒక అద్భుతమైనటువంటి అంశం. అయితే కథ చెప్తున్నప్పుడు కథకు మాత్రమే రిస్ట్రిక్ట్ అవ్వాలి, కథాంగానిలోకి వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, 3rd క్లాస్ అమ్మాయి, రాజస్థాన్లో 3rd క్లాస్ చదివే అమ్మాయి, అదే 3rd క్లాస్ చదివే అమ్మాయి ఢిల్లీలో ఉంది. ఇద్దరు స్కూల్కి వెళ్ళాల్సిన టైము 8:30. అయితే వాళ్ళ ఫాదరు మదర్ బాగా ఎడ్యుకేటెడ్, అర్బన్ ఏరియాస్లో ఉంది ఆ అమ్మాయి, కాబట్టి ఇంట్లో బాగా పుష్కలంగా డ్రింకింగ్ వాటర్ ఉంది. కాబట్టి ఆ అమ్మాయి పొద్దునే స్నానం చేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళేది. కానీ ఈ అమ్మాయి అలా కాదు, వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ, 2 కిలోమీటర్లు నడిచి వాటర్ని తెచ్చుకొని ఆ తర్వాత స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళాలి. కాబట్టి దీంట్లో కొంచెం డిలే అయింది, ఒక 1/2 అవర్ లేట్గా స్కూల్కి వెళ్ళింది, మేడం తిట్టింది, అందుకని ఈ పిల్ల స్కూల్ మానేసింది. ఈ పిల్ల మాత్రం రెగ్యులర్గా స్కూల్కి పోయింది. కట్ చేస్తే 20 ఏళ్ళ తర్వాత ఈ అమ్మాయి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు, నెలకు 1,50,000 జీతం. ఈ అమ్మాయి ఒక డైలీ లేబర్గా మారిపోయింది. ఇది వ్యత్యాసం. సో ఇది ఒక అనెక్డోట్. ఇక్కడ ఆపేసాలి మీరు. మళ్ళీ ఈ పాపం ఈ పిల్ల ఏం చేస్తుందో, ఈ పిల్లకి పిల్లలు ఎట్లా, ఇవి ఆలోచించకూడదు. ఎందుకంటే నారేషన్లో మీరు ఎక్కడ కట్ చేయాలో అక్కడే కట్ చేయాలి. లేకపోతే ఆ ఎమోషన్ని మీరు క్యారీ చేశారనుకోండి, ఎగ్జామినర్ కూడా పాపం అమ్మాయి కోసం వెతుక్కుంటూ ఉంటాడు, ఈ పిల్ల భవిష్యత్తు ఏమైపోతుందని. కాబట్టి అనెక్డోట్స్లో కూడా ఎలా అంటే ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి, మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వినియోగించుకోవాలి దాన్ని. అండ్ ఇండియా గ్లోబల్ రిపోర్ట్, మన దగ్గర ఏదైనా రిపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని కూడా చెప్పచ్చు. అది ఇండియన్ రిపోర్ట్ కావచ్చు, ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి డేటాను బేస్ చేసుకొని సో విమెన్ హ్యాస్ బిన్ డిస్క్రిమినేటెడ్, చిల్డ్రన్ హ్యాస్ బిన్ డిస్క్రిమినేటెడ్ అన్నది చెప్పచ్చు. అది ఇండియన్ రిపోర్ట్ కావచ్చు, గ్లోబల్ రిపోర్ట్ కావచ్చు, మన గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏమైనా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా కావచ్చు. రిపోర్ట్ని ఇంట్రొడక్షన్లో చెప్పి ఆ తర్వాత బాడీ పారాగ్రాఫ్ని లాక్కుంటూ వెళ్ళే పద్ధతి, అదొక పద్ధతి. ఆర్ సింపుల్గా ఇది సేఫ్ పద్ధతి, డెఫినేషన్ చెప్పుకొనేసి వెళ్ళడం. డెఫినేషన్ చెప్పి ఆ తర్వాత డెఫినేషన్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు ది వరల్డ్ బ్యాంక్, అకార్డింగ్ టు ది నీతి ఆయోగ్, ఇలా చెప్పడము ఎగ్జామ్లో మంచిది కాదు. ఎంత మంచి డెఫినేషన్ ఉన్నా సరే, చట్టపరమైనటువంటి డెఫినేషన్ ఉన్నా మీరు సొంతంగా చెప్పే డెఫినేషన్కి ఎక్కువ మార్క్స్ వేస్తారంట కమిషన్ వాళ్ళు. కాబట్టి ఆ డెఫినేషన్స్ అన్ని చదివిన తర్వాత మీకు అర్థమైన డెఫినేషన్ మీ ఓన్ లాంగ్వేజ్లో రాయడమే ఎక్కువ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అకార్డింగ్ టు ఆల్బర్ట్ ఐన్స్టీన్, అకార్డింగ్ టు నీతి ఆయోగ్ అని చెప్పేదానికంటే మీరు సొంతంగా చెప్పే డెఫినేషన్ని మీరు అర్థం చేసుకొని సింప్లిఫైడ్ ఫార్మాట్లోకి మార్చిన డెఫినేషన్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది.
So women discrimination is any form of disadvantage to the women, either in case of economy or in case of education, in case of health sector అనేదో ఒక డెఫినేషన్ రాస్తారు. ఆ డెఫినేషన్ రాసి ఇండియాలో అడిగిన కంటెక్స్కి సో అని రాసుకుంటూ వెళ్తారు. అదొక పద్ధతి. అండ్ రీసెంట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఏదైనా ఉంటే, అంటే కేస్ స్టడీ ఏదైనా ఉంటే ఆ కేస్ స్టడీని కూడా చెప్పచ్చు. కేస్ స్టడీని చెప్పి ఆ తర్వాత డెఫినేషన్ రాసుకుని డైరెక్ట్గా వెళ్ళచ్చు. ఇవి ఏ పద్ధతిలో స్టార్ట్ చేసినా సరే ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. అటెన్షన్ ఆఫ్ ది ఎగ్జామినర్ గ్రాప్ చేయడమే మనకు మన ఎజెండా ఏంటంటే అటెన్షన్ ఆఫ్ ది ఎగ్జామినర్ని గ్రాప్ చేయడం. ఏ పద్ధతుల్లోనైనా మీరు ఎంచుకోవచ్చు. ఆ తర్వాత ఇంట్రడక్షన్ ఉండాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూపించాలి. ఆ ఇంట్రడక్షన్ ఇందాక నేను చెప్పినట్టుగా కోడ్తో అయినా ఉండొచ్చు. అంటే టోటల్గా స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఎస్ఏ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే దీనికి ఫిక్స్ అయిపోండి. సో ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అన్నది ఎస్ఏకి చాలా అవసరము. ఆ ఎస్ఏ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే ఇంట్రడక్షన్లో మీరు ఏదర్ కోడ్తో కానీ, అనెక్డోట్ అంటే పిట్టకథతో కానీ, కేస్ స్టడీతో కానీ, లేటెస్ట్ రిపోర్ట్తో కానీ వెళ్ళచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ మీరు బాడీలో చెప్పాలనుకుంటున్నటువంటి అంశాన్ని థిమాటిక్ స్టేట్మెంట్ రూపంలో చెప్పాలి. థిమాటిక్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే నువ్వు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నావు అన్న విషయాన్ని ఒకసారి క్లియర్గా చెప్పాలి. సో ఇన్ని చట్టాలు తీసుకొని వచ్చినా, ప్రభుత్వం ఇన్ని విధానాలు తీసుకొని వచ్చినా, రాజ్యాంగం ఇంత మార్పు చెందిన, రాజకీయ వ్యవస్థ ఇంత అభివృద్ధి చెందిన, మెచ్యూర్ అయినా ఎందుకు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి? దీనికి సంబంధించిన సామాజిక ఆర్థిక అంశాలు క్రింద పారాగ్రాఫ్లలో కూలంకుషంగా చర్చించడం జరిగింది అని చెప్పి రాసే ఆ స్టేట్మెంట్నే థిమాటిక్ స్టేట్మెంట్ అని అంటాం. థిమాటిక్ స్టేట్మెంట్ అన్నది మనకు నెక్స్ట్ ఫ్లోలో లేకపోతే, మీరు ర్యాండమ్గా కట్ చేసినట్లుగా ఉంటుంది ఎస్ఏని. కాబట్టి అలా కట్ చేసినట్టుగా ఉండకుండా ఒక క్వశ్చన్ ఉండాలి అంటే ఆ క్వశ్చన్ అన్నది అలా మెయింటైన్ చేయగలగాలి. అలా మెయింటైన్ చేయడంలో థిమాటిక్ స్టేట్మెంట్ అన్నది ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఆ తర్వాత ఆబ్వియస్గా బాడీ పారాగ్రాఫ్కి వెళ్తాం. ఈ బాడీ పారాగ్రాఫ్లో ఒక 10 నుండి ఒక 15 పారాగ్రాఫ్స్ ఉండేటట్టుగా చూసుకోండి. 15 into ఒక 60 వర్డ్స్తో, 15 into 60 అంటే ఎంత వస్తుంది? ఒక 900 వర్డ్స్ ఆ దరిదాపుల్లో వస్తాయి. 12 పారాగ్రాఫ్స్ అని అనుకున్నా, మిగతా వాటికి మనం స్పేస్ ఇచ్చుకుని 12 పారాగ్రాఫ్స్. ఆ తర్వాత ఫ్లో చార్ట్స్ కూడా పెట్టాలి. మధ్యలో అక్కడక్కడ ఫ్లో చార్ట్స్ వేయండి. చెప్పిన అంశాన్నంతా మళ్ళీ ఒక చిన్న ఫార్మాట్లో ఒక డయాగ్రామ్ రూపంలో పెట్టడానికి ఆలోచించండి. కంక్లూజన్ ముందుగానే ఆలోచించి పెట్టుకోండి. మనం బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నప్పుడు బాడీ కంటే ఇంట్రడక్షన్, కంక్లూజన్లో ఎక్కువ మనం ప్రియారిటీ పెట్టండి. బాడీ వచ్చేస్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఒక యావరేజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, బాడీలో పారాగ్రాఫ్స్ తెలుస్తాయి. అయితే మీరు ఆలోచించాలి. ఆలోచించకుండా పోతే మాత్రం అస్సలు రాదు. మీరు కూర్చొని ఒక 20 నిమిషాల పాటు ఆలోచిస్తేనే పాయింట్స్ మనకు గుర్తొస్తాయి. ఆ పాయింట్స్ని బేస్ చేసుకునేసి రాసుకుంటాం. అండ్ కంక్లూజన్ ఎప్పుడు కూడా పెద్దగా ఉండేటట్టు, అంటే థింక్ గ్లోబలీ, వైడర్. ఒక వర్గానికో, ఒక సమాజానికో, ఒక ఎకానమీకో, లేకపోతే ఒక యాంగిల్లో మాత్రమే చెప్పకుండా ఇది లార్జర్ కంటెక్స్ట్ అన్నది చెప్పండి. సో ప్రపంచ శాంతి కోసం, మానవ మనుగడ కోసం, అండ్ పర్యావరణ అభివృద్ధి కోసం, అండ్ జీవన మనుగడ కోసం, సుస్థిర అభివృద్ధి కోసం ఇలాంటి కంటెక్స్ట్లు వాడండి. అప్పుడు ఒక్క కోణమే, ఒక్క యాంబిట్ అన్నది ఎగ్జామినర్కి కనిపించదు. సో యు ఆర్ థింకింగ్, యు రోట్ లోకలీ బట్ యు ఆర్ థింకింగ్ గ్లోబలీ. సో విశ్వవ్యాప్తంగా ఆలోచిస్తున్నాడు, హీస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ లార్జర్ ఐడియా. అందుకనే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్, వసుదైక కుటుంబం ఇలాంటి పదాలు నేను పదే వాడమంటూ ఉంటాను. వసుదైక కుటుంబం, భారతదేశం ప్రపంచాన్ని ఒక వసుదైక కుటుంబంలాగా పరిగణిస్తుంది అని చెప్పి రాయండి. అంటే ఏంటంటే మనకు తెలియదు, మనకు అవసరం లేదు. వసుదైక కుటుంబం అన్నది వాడండి. అప్పుడు ఇదేదో అంటే ప్రపంచ శాంతి కోసం వీడు పాకులాడుతున్నాడని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. సో కాబట్టి హ్యుమానిటీ, గ్లోబల్ పీస్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇలాంటి కంటెక్స్ని వినియోగిస్తే కంక్లూజన్ అన్నది కాస్త హెల్తీగా ఉంటుంది. ఇలా మనం ఆన్సర్ని, ఎస్సేని రాసుకుంటూ వెళ్దాం. ఇది బాడీ పారాగ్రాఫ్. ఒక 2 ఎస్సేస్ రాస్తే వచ్చేస్తుంది. అంటే ఎస్సేని బట్టి కూడా మారుతుంది, కంటెంట్ని బట్టి కూడా మారుతుంది. బట్ ఓవరాల్గా ఒక 2-3 ఎస్సేస్ రాస్తే మీకు ఆ ఫ్లో తెలిసిపోతుంది. రోజు ఎస్సే రాయడం అన్నది కొంచెం ఇబ్బంది, జనరల్ స్టడీస్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అందుకనే రోజు పెట్టడం అన్నది మంచిది కాదు. సాధారణంగా ఎస్సేస్ అందరూ కూడా పీరియాడికల్గా పెడుతుంటారు, మీరు గమనించారో లేదు. సో దెర్ ఈజ్ అన్ హిడెన్ ఐడియా బిహైండ్ దట్. సో ఎస్సే అన్నది అప్పుడప్పుడే ఉండాలి, ఎందుకంటే ఎక్కువ డంప్ అవుతుంది, కంటెంట్ డంప్ అవుతుంది, మనకి ఇన్ఫర్మేషన్ డంప్ అవుతుంది. అవన్నీ గుర్తుపెట్టుకోగలగాలి. అంటే నేను చెప్పేటప్పుడు ఎస్సేని యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోవచ్చా అంటే గుర్తుపెట్టుకోండి, 60% సేవ్ చేస్తుంది. ఎందుకంటే మీకైనా నాకైనా అడుగుతూనే ర్యాండమ్గా పాయింట్స్ ఎలా వస్తాయి. సో వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్. మనం దానికి సిద్ధంగా లేం కదా, ఎవరికి రావు అవి.
క్యాబినెట్ మినిస్టర్ని కూర్చొని వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఎకానమీ అన్నారు అనుకోండి, ఎకనామిక్ ఫైనాన్స్ మినిస్టర్ని కూర్చోబెట్టి ఆయనకు కూడా రావు. ఆయన కూడా సెక్రటరీని పిలిపించుకోవాలి, రిపోర్ట్స్ తెప్పించుకోవాలి, ప్రాబ్లం ఏంటో చూడాలి. మనం కూడా అలాంటి వాళ్ళమే. కాబట్టి ముందుగా ప్రిపేర్డ్గా ఉండడం, ప్రిపేర్డ్గా ఉన్న మెటీరియల్ని డంప్ చేసి దాంతోపాటు కంటెక్స్ట్ని మనం తీసుకురావడం అన్నదే సేవ్ చేస్తుంది మనల్ని. ఆ తర్వాత మనకు ఒక్కసారి సిలబస్ కూడా చెప్తాను ఎలాంటి ఎస్ఏస్ వస్తాయని. సెక్షన్ 1లో కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. బ్రాడ్గా దీన్ని మాట్లాడితే మన సిలబస్ ప్రకారం అంటే వర్ధమాన సామాజిక అంశాలు. వర్ధమాన సామాజిక అంశాలు అంటే కంటెంపరీ సొసైటీలో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సామాజిక ఛాలెంజెస్, సామాజిక సవాళ్ళు ఏం రావచ్చు, రకరకాలు రావచ్చు. ఈ సామాజిక సవాళ్ళు వీటిలో జస్ట్ ఒక అవగాహన కోసమే ఇవే అని కాదు. లైక్ పేదరికం పైన ఎస్ఎస్ రావచ్చు. ఫస్ట్ సెగ్మెంట్లో మనకు పేదరికము, నిరుద్యోగిత, అన్ఎంప్లాయ్మెంట్, కమ్యూనల్ వైలెన్సు, మత విద్వేషాలు, కమ్యూనల్ వైలెన్స్, మత హింసలు, సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు మరియు సామాజిక మాధ్యమాల వలన చిల్డ్రన్ పైన ఇంపాక్టు, విమెన్ పైన ఇంపాక్టు, ఓవరాల్ సొసైటీ పైన ఇంపాక్టు, సోషల్ మీడియా, డ్రగ్ అబ్యూజు, ఇటీవల జరుగుతున్న సమస్యలు, సో ఈ యొక్క మత్తు పదార్థాలు వాటి వలన కలిగే నష్టాలు, విమెన్ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ, సో ఇలాంటి ఆస్పెక్ట్స్, విమెన్ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఇవి ఓవరాల్. వీటితో పాటు ఇంకొన్ని ఎస్ఎస్ కూడా ఉంటాయి. ఇంకొన్ని ఎస్ఎస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే అవన్నీ మనం కవర్ చేసుకుందాం. సెకండ్ దాంట్లో మనకు ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. సో ఆర్థిక వృద్ధి మరియు సమన్యాయం దానికి సంబంధించినటువంటి ఇష్యూస్. ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్లో సాధారణంగా మనకు కనిపించే అంశాలు. సో లిస్ట్ ఈజ్ నాట్ కాంప్రహెన్సివ్, ఇవే అని కాదు, వీటితో పాటు కొన్ని ఉంటాయి. 5 ట్రిలియన్ ఎకానమీ, భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలి అని మనం కోరుకుంటున్నాం. సో ఏంటి ఆ అంశాలు, దానివల్ల ఉన్నటువంటి ఆ ఛాలెంజెస్ ఏంటి అన్న ఆస్పెక్ట్. ఆ తర్వాత అగ్రికల్చరల్ ఫార్మర్ క్రైసిస్, వ్యవసాయ సంక్షోభం, రైతాంగ సమస్యలు, ఇది కూడా ఎకానమీకి డైరెక్ట్గా రిలవెంట్గా ఉంటుంది. జాబ్లెస్ గ్రోత్, ఈ మధ్య బాగా వినబడుతున్నటువంటి పదం జాబ్లెస్ గ్రోత్. నిరుద్యోగిత వృద్ధి, సో ఆర్థిక వృద్ధిలో ఉద్యోగాలు లేకుండా వృద్ధి చెందుతూ ఉంది. దీనివలన వీఆర్ హ్యావింగ్ ఎకానమీ ఈజ్ ఫేసింగ్ సర్టెన్ ట్రబుల్స్. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 4వ పారిశ్రామిక విప్లవం. అండ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఎకానమీలో అయినా అడుగుతారు భారతదేశానికి ఉన్నటువంటి డెమోగ్రాఫిక్ డివిడెండ్. అండ్ ఇండియా యాజ్ ఎకనామిక్ పవర్, భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా ఎదగడానికి సంబంధించినటువంటి ఆ సమస్యలు, సవాళ్ళు, మనం చేపడుతున్నటువంటి చర్యలు, వీటన్నిటిపైన క్వశ్చన్స్ అంటే ఎస్ఏస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ సెక్షన్. ఓకే, 5 ట్రిలియన్ ఎకానమీ, అగ్రికల్చర్ ఆర్ ఫార్మర్ క్రైసిస్, జాబ్లెస్ గ్రోత్, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, డెమోగ్రాఫిక్ డివిడెండ్, ఇండియా యాజ్ అన్ ఎకనామిక్ పవర్, వీటితో పాటు ఇంకొన్ని కూడా ఉంటాయి. సెకండ్ సెక్షన్లో మనకు అంటే ఇవి కూడా డైరెక్ట్గా జనరల్ స్టడీస్కి రిలవెంట్గా ఉంటుంది. మీరు గమనిస్తే ఇదేమో సొసైటీ, ఇదేమో ఎకానమీ, అండ్ ఇది పాలిటీ, ఇది హిస్టరీ అండ్ కల్చర్. సో డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు. సో ఇండియన్ పొలిటికల్ సిస్టంలో జరుగుతున్నటువంటి మార్పులు ఎలా జరుగుతున్నాయి, ఇండియన్ పొలిటికల్ సిస్టంలో విచిత్రమైనటువంటి అంశాలన్నీ జరుగుతున్నాయి ఈ మధ్య. డైరెక్ట్ బ్లంట్ ఎలక్షన్ కోడ్ వైలేట్ చేసినా అడిగే నాదుడు లేడు. ఈ మధ్య ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి ఒక ఎంపీ క్యాండిడేట్ మీరు చూస్తే చాలా హల్చల్ చేశారు, చివరిగా ఓడిపోయారు, అది వేరే విషయం. సో చాలా హల్చల్ చేశారు ఒక ఎంపీ బిలాంగింగ్ టు వన్ పొలిటికల్ పార్టీ. అంటే డైరెక్ట్గా మతం బేస్ చేసుకొని ఓట్లు అడగడమే కాదు, మతం బేస్ చేసుకొని ఒక పోలరైజేషన్ లాంటి కండిషన్ని తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కి వైలేషన్ అని కనిపిస్తున్న పరిస్థితి ఎవ్వరూ అడ్డగించే పరిస్థితుల్లో లేరు. ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి ఇంత, ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీకి ఇంత అని ఫిక్స్ చేసినా అది దాని దాటి ఒక 30-40 రెట్లు పోయినా సరే అడిగే నాదుడు లేడు. అండ్ ఫ్రీబీస్, ఎలక్షన్లో ఇచ్చే ఉచితాలు ఉచితమే కాదు, అది డైరెక్ట్ ఎలక్షన్ కోడ్ వైలేషన్ అన్న, ఎలక్షన్ ఉచితాలు అన్నవి చాలా అబ్సల్యూట్గా జరుగుతున్నాయి, ఎవరూ అడ్డుకోవట్లేదు. మారుతున్న ఈ రాజకీయ వ్యవస్థ ఇంతకీ ఏంటి, భారతదేశానికి ప్రజాస్వామ్యం అన్నది సూట్ అవ్వట్లేదా, ఈ పొలిటికల్ కోణాలు ఏంటి అన్న దానిపైన ఎస్సేస్ అడుగుతారు. నార్మల్గా జనరల్ స్టడీస్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, గవర్నెన్స్ అడిగేది కాకుండా ఓవరాల్ కంటెక్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. దానిలో మనకు నా అంచనా
ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్. వాటితో పాటు మిగతావి కూడా చూస్తాం. యూత్ అండ్ పాలిటిక్స్, రాజకీయాల్లోకి యువత ఎందుకు రావట్లేదు, దానికి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్యవాదం, కోఆపరేటివ్ ఫెడరలిజం, మీడియా అండ్ పాలిటిక్స్. ఇటీవల పాలిటిక్స్లో మీడియా పాత్ర చాలా ఎక్కువైంది. ఓ పొలిటికల్ పార్టీ ఉండాలి అంటే, ఓ పొలిటికల్ పార్టీ ఉందంటే ఖచ్చితంగా ఒక ఛానల్ కూడా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. డెమోక్రసీ క్రైసిస్, భారతదేశంలో ఓవరాల్గా ఈ ప్రజాస్వామ్యం అన్నదే ఏమైనా క్రైసిస్లో ఉందా, సంక్షోభంలో ఉందా. క్యాస్ట్ పాలిటిక్స్, కుల ఆధారిత రాజకీయాలు లేదా కుల రాజకీయాలు, భాషా రాజకీయాలు, మత రాజకీయాలు, లాంగ్వేజ్ బేస్డ్ పాలిటిక్స్, రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్. స్మాల్ స్టేట్స్ డిమాండ్ కూడా కోఆపరేటివ్ ఫెడరలిజంలో మనము చూసుకోవచ్చు. మనం స్మాల్ స్టేట్స్ డిమాండ్ ఎట్లయినా నేను పాలిటీలో చెప్తా, ఎందుకు ఇటీవల చిన్న రాష్ట్రాలకు డిమాండ్ పెరిగిపోతూ ఉంది. చిన్న రాష్ట్రాల డిమాండ్ ఇంకా ఎక్కడెక్కడ ఉంది, తెలంగాణ తర్వాత చిన్న రాష్ట్రాల డిమాండ్ అన్నది ఉంది ఇప్పటికి కూడా. కాకపోతే దాన్ని తొక్కి పెట్టేశారు, అలా అది బయటపడుతుంది, త్వరలో బయటపడుతుంది అది. సో స్మాల్ స్టేట్స్, దాని డిమాండ్స్, ఇవన్నీ కూడా చూద్దాం. ఆ తర్వాత సెకండ్ సెక్షన్లో ఉన్నటువంటి నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఇలాంటి ఎస్సెస్ కొంచెం డిఫికల్ట్. హిస్టరీ కల్చర్, ఎందుకంటే ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి ఒక్క చారిత్రక అంశం పైన మనకు అవగాహన ఉంటే తప్ప ఇలాంటి క్వశ్చన్స్ రాయడానికి పెద్దగా దోహదపడదు. బాగా అవగాహన ఉండాలి. ఆర్ట్ పైన, ఆర్కిటెక్చర్ పైన, హిస్టారికల్ కంటెక్స్ట్ పైన అవగాహన బాగుండాలి. పాలిటీలో అవగాహన ఉంటే, ఒకవేళ మీరు పాలిటీలో కొంచెం బెటర్ అయితే, లక్ష్మీకాంత్ను బాగా చదివిన వాళ్ళు అయితే మీరు డైరెక్ట్గా దీనికి వెళ్ళిపోండి. పాలిటీ పైన బాగా పట్టు ఉంటే దీని జోలికి అంటే వెళ్ళొద్దు అని చెప్పను, దట్ డిపెండ్స్ ఆన్ ది ఈజీనెస్ ఆఫ్ ది క్వశ్చన్. బట్ కొంచెం జస్టిఫై చేయడం అన్నది కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలాంటి వాటికి. కావాలంటే మీరే చూడండి, ఆ టాపిక్స్ చెప్తే దానికంటే ఎందుకు దీనికి కోఆపరేటివ్ ఫెడరలిజం పోదాం, ట్రెడిషనలిజం వర్సెస్ మోడర్నిజం అన్నాను అనుకోండి, సంప్రదాయం వర్సెస్ ఆధునికత, దీనికి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించండి అంటే మీకు తెలుసు ట్రెడిషన్ ఇలా ఉండేది, ఇప్పుడు అంతా మోడర్నిజం అయిపోయింది అన్న పాయింట్ తప్ప దానికి సంబంధించి ఏమైనా వస్తుందా మీ మైండ్లోకి? రాదు. అదే కోఆపరేటివ్ ఫెడరలిజం అయితే ఏదో కొన్ని వస్తాయి. సో కోఆపరేటివ్ ఫెడరలిజంలో మనకు స్టేట్ లిస్ట్ ఉంటుంది, కంకరెంట్ లిస్ట్ ఉంటుంది, అవసరమైతే లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి, స్టేట్లోకి సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి, స్టేట్లో కేంద్రం వేలు పెట్టడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా ఏదైనా జరిగితే కొన్ని ఉన్నాయి మనకు, డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్స్, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేచర్ అని కొన్ని ఉన్నాయన్నమాట. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్, బెరువారీ కేసు, ఇవన్నీ మనకు వస్తాయి. దీంట్లో ఏం గుర్తొస్తుంది మీకు? రాదు. అలా రావాలి అంటే ఎందుకు అలా మోడర్నిజం వైపుగా మారింది, ఈస్ట్ ఇండియా కంపెనీలో ఏం జరిగింది, అంతకుముందు ఢిల్లీ సుల్తానేట్స్లో ఎందుకు బుర్కాలు వేసుకుని తిరిగారు, ఎందుకు స్త్రీలకు మనకు ఆరియన్ సివిలైజేషన్లో నుండి వివక్ష జరిగింది, ఇవన్నీ తెలుస్తూ రావాలి. అంత ఆర్గనైజ్డ్గా మీ మైండ్ వర్క్ చేస్తుందని నేను అనుకోను. సో అలా ఉండకపోవచ్చు చాలా సందర్భాల్లో. వీఆర్ నాట్ ఎయిమ్డ్ ఫర్ దట్. ఇలాంటి ఇష్యూస్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భారతదేశంలో ఏకత్వంలో భిన్నత్వం అన్నది సమస్యల్లో పడుతుందా, చిక్కుల్లో పడుతుందా? ఈజ్ దేర్ ఎనీ స్టేక్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ? ఆర్ ట్రెడిషనలిజం వర్సెస్ మోడర్నిజం, సంప్రదాయాలు, ఆధునికత, మోడర్నిజం పేరుతో వల్గారిజం పెరిగిపోతుందా? సో వల్గారిటీ. అండ్ చరిత్ర అన్నది భవిష్యత్తుకు ఒక లైట్ లాంటిది. సో హిస్టరీ ఈజ్ ఎ లైట్ టు ది ఫ్యూచర్. చరిత్ర నుండి మనం ఏం నేర్చుకుంటాం, యుద్ధాల నుండి ఏం నేర్చుకున్నాం, మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది, ఇలాంటివి అనమాట. సో కొంచెం ఫిలాసఫీ ఉంటుంది, చరిత్ర ఉంటుంది, కాబట్టి వీటిని కొంచెం ఆచితూచి రాయండి. ఇది సెకండ్ సెక్షన్కి సంబంధించినటువంటి అంశం. అండ్ థర్డ్ సెక్షన్లో డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డెవలప్మెంట్, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, దీని వలన వచ్చే సమస్యలు, వచ్చే అడ్వాంటేజెస్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి డైరెక్ట్గా. ఇది కూడా చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది చూస్తేనేమో ఎకానమీ, మళ్ళీ ఎడ్యుకేషన్, ఎకానమీ, సొసైటీ, రీసోర్స్ డెవలప్మెంట్, అన్నీ మనకు జనరల్ స్టడీస్లో సబ్జెక్ట్సే ఉంటాయి. ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ డైరెక్ట్గా ఎస్ఎన్టీలో అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ అది. అలా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ఎస్ని. నేను కొన్ని లిస్ట్ మాత్రమే చెప్పాను, మళ్ళీ క్లాసెస్లో చెప్పుకుంటున్నప్పుడు ఒక్కో ఎస్ఎస్ని చెప్పుకుంటూ వెళ్తాం. సో డెవలప్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దీనికి సంబంధించినటువంటి ఎస్ఎస్ ఇలా రావడానికి అవకాశం ఉంటుంది. మ్యాన్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, సో మ్యాన్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, రోబోటిక్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, అండ్ లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్
లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ అగ్రికల్చర్, ఏప్రిల్ యోజన ఒకసారి మీరు చూస్తే ఏప్రిల్ యోజన అండ్ కురుక్షేత్ర. సో దీస్ ఆర్ అంటే ఈ యోజన తీసుకున్న ఎకో సిస్టమ్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్ సంబంధించి యోజన. నేను మీకు చెప్పాను కదా, యోజన నుంచే కవర్ చేస్తాను. మీకు ఎన్విరాన్మెంట్ చెప్పేటప్పుడు కూడా ఇవి 2 బుక్స్ అంటే గత 3 ఏళ్ళు చూస్తే ఇది రిలవెంట్గా అనిపించింది. 30 ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ దట్ చేంజ్డ్ ఎన్విరాన్మెంటలిజం ఇన్ ఇండియా. ఎన్విరాన్మెంట్లో కూడా అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్, దాంట్లో కూడా ఎక్కువ అడుగుతారు. 30 జడ్జిమెంట్స్, చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ దీంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనం అనలైజ్ చేసి చూద్దాం. అండ్ యాజ్ యూజువల్ యోజన, నేను చెప్పినట్టుగా యోజన ఏప్రిల్ కురుక్షేత్రలో ట్రెండ్స్ ఇన్ అగ్రికల్చర్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. ఈ మంత్ యోజనలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గురించి ఇచ్చినారు. 12 నెలలు అవసరమైతే, అంటే ఈ సెప్టెంబర్ నుండి పోయిన సెప్టెంబర్, ఒక 12 నెలలు యోజనాలన్నీ తీసుకొని దాని ఎసెన్స్ అంతా క్రోడీకరించి అది ఒక ఎస్సే రూపంలో మార్చను. మన అనుకున్న ఎస్సేలో దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలన్నది ఆలోచించి మీకు ఒక్కొక్కటి ఇంటిగ్రేట్ చేస్తాను. ఆ తర్వాత సెక్షన్ 3లో ఉన్నటువంటి సెకండ్ ఆస్పెక్ట్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి. ఎడ్యుకేషన్ వర్సెస్ ఎంప్లాయ్మెంటు. సో ఎడ్యుకేషన్ వర్సెస్ ఎంప్లాయ్మెంట్, విద్య అన్నది మనకు ఉపాధికి కారణం అవుతుందా లేదా, అన్స్కిల్డ్ లేబర్ ఫోర్సు, నైపుణ్యత లేమి అన్స్కిల్డ్ లేబర్ ఫోర్సు, నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఈజ్ ఎడ్యుకేషన్ ఎ పెనేషియా, ఎడ్యుకేషన్ అన్నది, విద్య అన్నది మనకు దివ్యౌషధమా అన్న కంటెక్స్టు, విద్య అన్నిటికీ సమాధానం చెప్తుందా అన్నది కంటెక్స్టు. ఈజ్ ఎడ్యుకేషన్ ఎ పెనేషియా, ఇలాంటివి అన్నమాట. వీటితో పాటు ఇంకా కొన్ని ఉంటాయి. సో మనకు తెలంగాణ గ్రూప్ 1 అన్నది ఇప్పటికి ఒక్కసారి కూడా జరగలేదు కాబట్టి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో ఎలా జనరల్ ఎస్సే అడిగే అవకాశం ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఒక్కసారి బ్రీఫ్ ఓవరాల్ ఐడియా కోసం ఇవి ఒకసారి చూడండి. ఇదేంటంటే ఏపీపీఎస్సి 2016లో జరిగినటువంటి 2016లో ఏపీపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషను, ఏపీపీఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్ గ్రూప్ 1 ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకు ఎప్పుడు జరిగిందంటే 2017లో జరిగింది. 2017లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్. సో ఇలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా మనం. కాకపోతే దీనికి తేడాలు ఉన్నాయి. అక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ కూడా అడిగారు, మనకు లక్కీలీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేవు. మిగతా అయితే హిస్టరీ, కల్చరు అండ్ ఈ సిలబస్లో ఏమని ఇచ్చారంటే అదర్ థిమాటిక్ ఏరియాస్ అని కూడా ఇచ్చారు. అంటే దానికి రిలవెంట్ ఏరియాస్ ఇవే కాదు, దీనికి రిలవెంట్గా ఉన్నటువంటివి అని కూడా అడిగారు. చూడండి, నేను ఇందాక చెప్పినట్టుగా స్టీఫెన్ హాకిన్స్ వర్డ్స్లో మ్యాన్ కైండ్ మస్ట్ మూవ్ టు ది అవుటర్ స్పేస్ విత్ ఇన్ ఎ సెంచురీ. ఇంకొక శతాబ్దంలో మానవ జాతి ఈ అవుటర్ స్పేస్కి వెళ్ళాలి, అంటే మన భూమిని దాటి వెళ్ళిపోవాలి, గ్రహాల్లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే విశ్వంలోకి వెళ్ళిపోవాలి. ఇన్ ది బ్యాక్ డ్రాప్ ఆఫ్ హిస్ ప్రిడిక్షన్ వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ లీడింగ్ టు ది పెసిమిజం. పెసిమిజం అంటే ఏంటి? ఒక నెగిటివ్ థాట్. సో ఒక నెగిటివ్ థాట్లోకి మనుషులందరూ ఇంకొక గ్రహంలోకి వెళ్ళాలి, భూమిని దాటి వెళ్ళిపోవాలన్న పెసిమిజంలోకి ఎందుకు వెళ్ళాడు ఆయన? ఆప్టిమిజం కాకుండా, ఒక పాజిటివ్ ధోరణి కాకుండా నెగిటివ్ ధోరణిలోకి ఎందుకు వెళ్ళాడు? ఇన్ టర్నింగ్ అరౌండ్ ది గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఇంకో విషయం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో చదివిన తర్వాత తెలుగులో కూడా చదవండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంకా బాగా అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే అసలు ఆయన క్వశ్చన్ యొక్క భావన ఏంటి అన్నది తెలుగులో చదివితే మీకు అర్థమవుతుంది. తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో చదివి పెద్దగా గ్రహించలేకపోవచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగులో చదివి గ్రహించవచ్చు. స్టీఫెన్ హాకిన్స్ మాటలలో ఒక శతాబ్ది లోపల మానవ జాతి భూమిని వదిలి అంతరిక్షములో వేరే చోటికి పయనము చేయాల్సిందే. ఆయన భవిష్యవాణి నేపథ్యంలో ప్రపంచ పర్యావరణ విధ్వంసాన్ని తిరుగుముఖము పట్టించలేమన్న నిరాశకు దారితీస్తున్న కారణాలు ఏమిటో చెప్పండి. ఇది చూడండి, తిరుగుముఖం పట్టించలేదు అన్న ఆస్పెక్ట్ దీంట్లో మనకు కనిపించదు. చూడండి, అంటే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ యూ కాంట్ పుట్ ద క్లాక్ బ్యాక్ అని ఆయన ఒపీనియన్. ఎన్విరాన్మెంట్ని డిగ్రేడ్ చేస్తున్నాం, అది సమస్యను మనకు తెలుసు. డిగ్రేడ్ అయిన ఎన్విరాన్మెంట్ని మళ్ళీ తిరిగి పొందలేము. ఈకోసిస్టంలో కూడా క్లైమాక్స్ కమ్యూనిటీ అని ఒకటి ఉంటుంది. మనకు ఎకలాజికల్ సక్సెషన్లో క్లైమాక్స్ కమ్యూనిటీ అని ఒకటి ఉంటుంది. ఫారెస్ట్ కమ్యూనిటీని మనం స్మాష్ చేస్తే మళ్ళీ అదే ఫారెస్ట్ అక్కడ వస్తుందో నమ్మకం లేదు. అదే ఫారెస్ట్ రీజియన్లో ఇంకొక లేక్ ఎకోసిస్టమ్ రావచ్చు. కాబట్టి డిగ్రేడ్ చేసిన తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని మళ్ళీ మనం పొందలేము. ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రాబ్లం అది. సో కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మొత్తం ఎంత పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చినా ఐడియా ఏంటి? ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఇలా డిగ్రేడ్ అయితే మానవ జాతి క్షీణించిపోతుంది, 6th మాస్ ఎక్స్టింక్షన్ జరుగుతుంది. అదే ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలంటే తెలుగులో చదవడం వల్ల మనకి ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది.
సెకండ్ క్వశ్చన్ కూడా అప్పట్లో సర్రగసీ బిల్ ఒకటి తీసుకొని వచ్చిన్నారు, అద్దె గర్భం బిల్లు. అందుకని ఆ సర్రగసీ గురించి క్వశ్చన్ అడిగారు. ఇండియా ఈజ్ కాల్డ్ సర్రగసీ హబ్ ఆఫ్ ది వరల్డ్. కెన్ కమర్షియల్ సర్రగసీ బీ సీన్ జస్ట్ యాజ్ అనదర్ ఇండస్ట్రీ? కమర్షియల్ సర్రగసీ అన్నది ఇంకొక పరిశ్రమ, ఇంకొక సేవా రంగంగా మనం చూడొచ్చా? ఇవాల్యుయేట్ ఇన్ ది లైట్ ఆఫ్ ది బిల్ రెగ్యులేటింగ్ సర్రగసీ పెండింగ్ బిఫోర్ ది పార్లమెంట్. అప్పుడు పార్లమెంట్లో అది ఆగింది. సో సర్రగసీకి ఎవరు వెళ్ళాలి? అప్పట్లో ఉన్నటువంటి బిల్లు. ఇప్పుడు కొన్ని మాడిఫికేషన్ జరిగాయి, ఆ సర్రగసీని కూడా మనం చూద్దాం. సర్రగసీ బిల్లు ఏం చెప్పిందంటే, పెళ్ళైన తర్వాత 10 ఏళ్ళు చూసిన తర్వాత పిల్లలు నిజంగానే పుట్టరు అని డాక్టర్ సర్టిఫై చేస్తే అప్పుడు అద్దె గర్భానికి వెళ్ళాలి. ఆ అద్దె గర్భంలో కూడా ఎలా ఉండాలి అంటే, ఆవిడ అద్దె గర్భాన్ని ఇచ్చే ఆవిడ వీళ్లకు ఒక బంధువై ఉండాలి. ఆవిడ ఖచ్చితంగా ఇర్రిలవెంట్గా ఉండకూడదు, ఖచ్చితంగా బంధువై ఉండాలి. ఆవిడ పెళ్ళై ఉండాలి. పెళ్ళి కాని వాళ్ళు మరి అర్ధగర్భం అంటే సామాజిక రుగ్మత కదా, సోషల్ ఈవిల్ కదా. పెళ్ళై ఉండాలి, ఆవిడ ఇంటెన్షనల్గా ఉండాలి, వాళ్ళ భర్త ఇంటెన్షనల్గా ఉండాలి, ఆల్రెడీ ఆవిడకి పిల్లలు ఉండాలి. ఎందుకంటే వీళ్ళ పట్ల కూడా వాళ్ళ ఎమోషన్ని డెవలప్ చేసుకుంటారు. అలా కొన్ని ఇంపార్టెంట్ బిల్లో కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అందుకని అది ప్రత్యేకంగా అడగడం జరిగింది. సో ఎంత అడిగినా ఇక్కడ అడగడం ఏంటి? సో సర్రగసీ బిల్లో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ కోణాలు చూపించమని. అదే కదా దాని అర్థం. ఎస్ఏ అంటే ఇంకా ఏదో రాయాలని అనుకుంటారు. ఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఏ లార్జర్ జనరల్ స్టడీస్ ఆన్సర్, అలానే గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇండియాస్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్. డైరెక్ట్గా అన్ఎంప్లాయ్మెంట్ గురించి అడిగినారు. ఇందాక నేను ఎడ్యుకేషన్ వర్సెస్ ఎంప్లాయ్మెంట్ చెప్పాను కదా, అదే. సో విద్య ఉపాధి అవకాశాలని ఎక్కువ చేయాలి, కానీ విద్య వలన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ఏంటి? పిహెచ్డీలు చేయడం ఏంటి? స్వీపర్ జాబ్లకు అప్లై చేసుకోవడం ఏంటి? దెర్ ఈస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ ది కాలేజెస్, అకాడమియా అండ్ ది ఇండస్ట్రీస్. కావాల్సిన లింక్ ఎక్కడో మిస్ అయిపోతుంది, దాన్ని మనం ఇక్కడ దర్యాప్తు చేయాలి అని చెప్పింది ఎవరు? అప్పటి ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు. దాన్ని మనం జస్టిఫై చేయమని అడుగుతున్నాం. దెర్ ఈజ్ అ షిఫ్ట్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ. అయ్యారు అని అడిగాం కదా. ఒకవేళ ఇది ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈసారి యుక్రెయిన్ క్రైసిస్ ఒకటి, ఇండియా రష్యా రిలేషన్స్ ఒకటి, యూరోపియన్ యూనియన్ నుండి ఇండియా బయటికి బ్రిటన్ బయటికి వెళ్ళిపోవడం ఒకటి, ఇండియా క్వాడ్లో మెంబర్ అవ్వడం ఒకటి, ఇవి ఖచ్చితంగా వచ్చిండేవి. లక్కీలీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేవు, కానీ ఆ కోణం ఎక్కడో ఒక చోట మనం చూస్తాం. సో అలా there is a marked shift of India's foreign policy initiatives under the leadership of Prime Minister Narendra Modi. మన చుట్టూ ఉన్న దేశ అధినేతల్ని ఆగస్టు 15న ఆయన ఇన్వైట్ చేశారు. సో ఆ కంటెక్స్ట్ అది. Constitution of India provides protection to the liberty of the citizen. At the same time, growing events of terrorism, Naxalism, mob violence underscore the need of stringent laws for control. Discuss the measures to be taken for striking balance between the both. Extremism, left-wing extremism, right-wing extremism, Maoism, Naxalism, communal violence ఇవన్నీ పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి రాజకీయ కోణాలు అంటే కాన్స్టిట్యూషనల్ కోణాలు, చట్టపరమైనటువంటి కోణాలు అడుగుతున్నారు. దెర్ ఈస్ ఏ గ్లోబల్ రిసర్జెన్స్ ఆన్ నేషనలిజం ఆర్ రైట్ వింగ్. మళ్ళీ సెక్యూరిటీ రిలేటెడ్ రైట్ వింగ్ గురించి అడుగుతున్నారు. డిస్కస్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ నియో లిబరల్ ఎకనామిక్ రీఫార్మ్స్. అండ్ థర్డ్ సెక్షన్లో ఏపీ రిలేటెడ్గా ఉంటుంది ఇది. సో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, టూరిజం డెవలప్మెంట్ కోసం ఏపీ ఎలాంటి యాక్షన్ చేపడుతుంది, ఇలా క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది మీకు ఒక అవగాహన కోసం ఇది ఒకటి చూపించాను. అండ్ లేటెస్ట్ కూడా ఒకసారి చూడండి, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూడడం వల్ల మనకు చాలా ఐడియా వస్తుంది ఎలా అడుగుతున్నారు. లేటెస్ట్ 2023లో జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. 2023 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈ జనరల్ ఎస్ఏలో అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ సెక్షన్ 1లో ఇండియాస్ డిజిటల్ రూపీ. అప్పుడు క్రిప్టో కరెన్సీ ఉంది, ఎకానమీలో ఆస్పెక్ట్గా క్రిప్టో కరెన్సీ గురించి అడిగారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ, దాని సమస్యల గురించి అడిగారు. ఆ తర్వాత ఇండియా బికేమ్ ది ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఆ ఇయర్లో అయింది. ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ. కెన్ ఇండియా ఫర్దర్ ఎయిమ్ టు రీచ్ ద టాప్ బై యాక్టివ్లీ ఎంగేజింగ్ ది కోఆపరేటివ్ మూవ్మెంట్? నథింగ్ బట్ కోఆపరేటివ్ ఫెడరలిజం, కోఆపరేటివ్ మూవ్మెంట్, సహకార సంఘాలు, సహకార ప్రయోగాల గురించి. The world is now in the middle of new mobility revolution. Examine the mobility revolution. ఇప్పుడు కూడా మొబిలిటీ రెవల్యూషన్ అని ఉంది. ఇటీవల మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఫారిన్కి పోయినప్పుడు అక్కడ రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద బస్సులు నడుస్తూ ఉన్నాయంట. అంటే డబుల్ డెక్కర్ బస్సుల్లో కాదు, ఒక లైక్ స్మాల్ సైజ్ 2-3 కోచ్లు ఎంత లెంత్ ఉంటాయో అంత లెంత్లో బస్సులు ఉన్నాయంట. అది చూసి ఆశ్చర్యంగా భావించి దానిపైన ఇమ్మీడియట్గా మనకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అడిగారంట. భారతదేశంలో కూడా అలాంటి ట్రాన్స్పోర్టేషన్ని ప్రవేశపెట్టడానికి ఇండియన్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీ రూపకల్పన చేస్తూ ఉంది. కాబట్టి ఇలా అడుగుతారు. అప్పట్లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి బాగా ఇన్ఫర్మేషన్ ఉండేది. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి అడిగారు. సో మొబిలిటీ రెవల్యూషన్. సో ఎంతసేపు బుక్ బేస్డ్, ఫాజిల్ ఫ్యూయల్స్ బేస్డే కాకుండా ఎలక్ట్రిసిటీ బేస్డ్,
న్యూక్లియర్ పవర్ బేస్డ్, సోలార్ పవర్ బేస్డ్, విండ్ పవర్ బేస్డ్, ఇలాంటి వెహికల్స్ ఒక మొబిలిటీలో రెవల్యూషన్ రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నది కంటెక్స్ట్. ఇండియా పొసెసెస్ ఎ కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్ పవర్ రిసోర్సెస్. సాఫ్ట్ పవర్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సాఫ్ట్ పవర్ అంటే మన ఒత్తిడి లేకుండా మన బలాన్ని చూపించడాన్ని సాఫ్ట్ పవర్ అని అంటాం. గన్స్ ఆర్ హార్డ్ పవర్, వెపన్స్ ఆర్ హార్డ్ పవర్. సాఫ్ట్ పవర్ అంటే ఏంటంటే ఒత్తిడి లేకుండా మన వైపుగా లాక్కోవడం. వాట్ ఈస్ ద మోస్ట్ సాఫ్ట్ పవర్ వీఆర్ హ్యావింగ్? మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ సాఫ్ట్ పవర్ వీఆర్ హ్యావింగ్ అదే డిప్లొమసీలోనే 2 రకాలైనటువంటి డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఉంటాయి. ఒకటి ఏదర్ బెదిరించాలి, లేదంటే వాళ్ళను మెప్పించాలి, పర్సువేడ్ చేయాలి. ఎలా పర్సువేడ్ చేయగలుగుతారు? పక్క వాళ్ళను, పాకిస్తాన్ని కూడా మన వైపుగా చూసేటట్లుగా మన దగ్గర ఉన్నటువంటి ఆ పర్సువేజివ్ సాఫ్ట్ పవర్స్ ఏమున్నాయి కొన్ని చెప్పండి. సాఫ్ట్ పవర్స్ సినిమా, ఇండియన్ సినిమా గ్లోబల్ సినిమా. సో ప్రపంచంలో ఎవరో చూడండి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటే ఆ RRRలో దానిలకు డైలాగ్స్ చెప్పడము, రీల్స్ చేయడము. అండ్ ప్రపంచ దేశాలు మన మినిస్టర్స్ కూడా తగ్గేదేలే అని చెప్పి ఆ డైలాగ్ చెప్తూ ఉన్నారు. ఇండియాస్ సినిమా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సాఫ్ట్ పవర్. ఇండియాస్ క్రికెట్, ఇండియన్ మ్యూజిక్, ఇండియన్ సీరియల్స్. పాకిస్తాన్తో మనము సత్సంబంధాలు పెంచుకోవాలి అంటే, పాకిస్తాన్తో ఉన్న గొడవల్ని తగ్గించుకోవాలంటే కామన్గా మనం ఏం చేయొచ్చు అంటే, నా ఉద్దేశం ప్రకారం ఈ కార్తీక దీపం చూడండి, దీన్ని ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేసి పాకిస్తాన్లో మనము దాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తే చాలా బాగా కనెక్ట్ అవుతారు వాళ్ళు మనకు, ఇజంట్ ఇట్? ఎందుకంటే హ్యూమన్ వాల్యూస్, లవ్, ఎమోషన్స్ ఆర్ కామన్. ఎక్కడికి పోయినా హ్యూమన్ వాల్యూస్ ఆర్ కామన్. సో పీపుల్ కనెక్ట్ అవుతారు. అలాంటి వాటిని సాఫ్ట్ పవర్స్ అంటారు. ఇండియా పొసెసెస్ ఎ కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్ పవర్స్ దట్ కుడ్ ప్రూవ్ టు బి గ్రేట్లీ బెనిఫిషియల్ ఇఫ్ హార్నెస్డ్ ప్రాపర్లీ. ఇన్ దిస్ కనెక్షన్ ఎగ్జామైన్ ఇండియా సాఫ్ట్ పవర్, ఇట్స్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. దీనికి సంబంధించి మనకున్నటువంటి ఆ ఛాలెంజెస్ ఏంటి అని అడిగారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తరచూ ఉన్నది, కామన్గా మనం వినిపిస్తున్నటువంటి టర్మ్. అండ్ ఆ తర్వాత ఇది చూడండి, ఇవి ఫిలాసాఫికల్. బ్యూటీ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ బ్యూటీ. ఏమర్థమవుతుంది మనకు? అందం అంటే బ్యూటీ అంటే అందమే కదా. అందం అంటే ట్రూత్, నిజాయితీ అంటే అందం. అంటే మీరు అనుకున్నది కాదు అందం. అందం అన్నది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ఫేషియల్ మెజర్స్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ఫోర్ హెడ్ ఇండెక్స్. ఇది మన నుదురు ఎంత ఉంది, ముక్కు సైజ్ ఎంత ఉంది, నాసల్ ఇండెక్స్ ఎంత ఉంది, చీక్ బోన్స్ ప్రొట్రూషన్ ఎంత ఉంది, ఇది కాదు. అందం అంటే ఏంటట? నిజాయితీ అంటే అందం. నిజాయితీగా ఉండడం అందం. ఎక్కడి నుంచి మొదలు పెడతారు? మహాత్మా గాంధీ చూడడానికి ఎంత బక్కగా ఉన్నా ఆయన అవలంబించిన విధానాలు ఇప్పటికీ ప్రపంచానికి ఎంతో అందంగా ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి. ఇలా మొదలు పెట్టాలి. ఫిలాసఫీ ఎస్సేస్ రాయాలంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మనలాంటి వాళ్ళు రాయలేరు, అవాయిడ్ చేయండి అలాంటివి. India is second largest urban system in the world. In this connection, examine whether India is equipped with adequate urban planning and governance. చూడడానికి ఎన్ని లైన్లు ఉన్నా ఒకటే కంటెక్స్ట్. పట్టణ జీవన విధానం అన్నది పెరుగుతుంది. పట్టణీకరణలో భారతదేశానికి ఉన్నటువంటి సవాళ్ళు, సమస్యలు ఏంటి? కామన్గా ఉన్న అర్బన్ ప్రాబ్లమ్స్ రాస్తారు, స్లమ్స్ రాస్తారు, ట్రాఫిక్ కంజెషన్ రాస్తారు. అర్బన్ ప్లానింగ్కి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్, రాజీవ్ ఆవాస్ యోజన, ట్రాన్స్పోర్టేషన్ సెక్టారు అండ్ ఈ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్, మెట్రో సిస్టమ్, ఇలాంటివన్నీ రాస్తారు. ఇట్స్ ఎ వెరీ కామన్. 20-25 మార్కులు తెచ్చుకోవడం ఈజీ, ఆ తర్వాత తెచ్చుకునే ఒక్కొక్క మార్కు కష్టం. సో 20-25 మార్క్స్ మీరు ఇప్పుడు పెట్టినా రాస్తారు, దీనికి పెద్ద విషయం ఏం కాదు. ఆ తర్వాత వచ్చే ఒక్కొక్క మార్కు మన ర్యాంక్ని ఫెచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఒక అవగాహన కోసం నేను ఇవి మీకు చూపించాను. ఎగ్జామైన్ ద ఛాలెంజెస్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ విమెన్స్ రైట్స్ ఇన్ ది వరల్డ్ సిన్స్ 1995 బీజింగ్ డిక్లరేషన్ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్. సో జెండర్ ఈక్వాలిటీ గురించి, మహిళల గురించి ఎప్పుడైనా చూడండి, వీటన్నింటిలో మళ్ళీ పట్టణీకరణ, మళ్ళీ విమెన్ రిలేటెడ్, మళ్ళీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ తిప్పి అడుగుతూ ఉంటారు. అందుకనే ఎన్విరాన్మెంటు, విమెను, ఈ చిల్డ్రన్, ఇలాంటి వాటిపైన మనం ఎక్కువగా ఫోకస్ చేద్దాం. ఒక అవగాహన కోసం ఇవి చూపించాను. అండ్ మనం 50 ఎస్సేస్, నేను ప్రియారిటీ ఉన్నటువంటి ఎస్సేస్ని ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను. సో లెట్స్ మూవ్ ఆన్. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఇది చెప్తున్నప్పుడు యోజన తీసుకుంటాను. యోజన నిన్ననే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మామూలుగా సబ్స్క్రిప్షన్ ఎప్పుడు తీసుకోలేదు, మీకోసం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి వచ్చింది. బయట కొనుక్కొచ్చుకున్నాను ఎప్పుడైనా యోజన, లేదంటే ఎవరైనా సాఫ్ట్ కాపీ పెడితే డౌన్లోడ్ చేసుకున్నాను, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. యోజన కురుక్షేత్ర. సో ఆర్టికల్స్ చదివితే కానీ మీకు ప్రాపర్ కోణాలు ఇవ్వడం కష్టం.
యోజన ఫాలో అవుతా, కురుక్షేత్ర ఫాలో అవుతా, ఈనాడు ఆబ్వియస్లీ ఎవ్రీడే చదువుతూ ఉంటాం మనం. రాజ్యసభ బిగ్ పిక్చర్లో చాలా సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తుంది. మనం ఒక కాంప్లెక్స్గా అనుకున్న ఇష్యూని చాలా సింప్లిఫైడ్గా రాజ్యసభ టీవీలో ఆ బిగ్ పిక్చర్ డిబేట్స్లో వస్తారు. చాలా సింపుల్ లాంగ్వేజ్లో వాళ్ళు వాటిని అడ్రస్ చేస్తూ ఉంటారు. మనం దాన్ని కాంప్లెక్స్గా ఆలోచిస్తారు. వాళ్ళు సింపుల్గా ఒక ఫార్మాట్ చెప్తారు. ఒక సందర్భంలో రాజ్యసభ బిగ్ పిక్చర్లో జరిగిన డిబేట్స్ని క్రింద పీడిఎఫ్లో కూడా పెడుతూ ఉంటారు. అన్నిటికీ పెట్టరు, కొన్నిటికి పెడుతూ ఉంటారు. సో మనకు మంచి రీసోర్స్ రాజ్యసభ టీవీ బిగ్ పిక్చర్స్. డౌన్ టు ఎర్త్ కామన్గా చాలా మంచి ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. ఇది 30 yearsలో భాగంగా 30 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ దట్ చేంజ్డ్ ఎన్విరాన్మెంటలిజం ఇన్ ఇండియా, ఇలాంటి ఆర్టికల్స్, ఇలాంటి అవి. అండ్ కామన్గా మనకున్నటువంటి సమాచారం కోసం లాస్, ఫ్యాక్ట్స్, కరెక్షన్స్ కోసం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోనే ఫాలో అవుతాం. ఇవన్నీ ఒక గంట టైం తీసుకొని ముందుగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, వేర్ వీఆర్ హెడింగ్ టు అన్నది మనకు క్లారిటీ ఉంటే, మన గమ్యం ఏంటి అన్నది క్లారిటీ ఉంటే ఇప్పుడు ఒక్కో ఎస్ఎస్ని నీట్గా నేర్చుకుంటూ వెళ్దాం. లెట్ us స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ ఎస్సే. ఫస్ట్ సెక్షన్లో కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అన్న దాని క్రింద నా సలహా అందరికీ కూడా స్పైరల్ బుక్, మామూలు నోట్బుక్ పెట్టేదానికంటే కూడా A4 షీట్స్ పెట్టండి. A4 షీట్స్ పెట్టి A4 షీట్స్లో ఫస్ట్ టాపిక్ అని చెప్పి A4 షీట్స్లో రాసుకుంటూ వెళ్ళండి. లూజ్ షీట్స్ ఎందుకు పెట్టమంటున్నానంటే అప్డేట్స్కి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా నేను ఏదైనా మళ్ళీ నాకు ఇది బాగుంది, దీన్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేయొచ్చు అని అనిపించినప్పుడు కూడా నెక్స్ట్ మీరు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లూజ్ షీట్స్ మెయింటైన్ చేయండి, అవే మీకు ఫైనల్గా ఉంటాయి. ఒకవేళ నోట్స్లో తప్పనిసరి పరిస్థితుల్లో రాయాల్సి వస్తే స్పేస్ వదులుకుంటూ స్పేషియస్గా రాసుకుంటూ వెళ్ళండి. నేనైతే పాయింట్స్ని డిక్టేట్ చేస్తాను బోత్ లాంగ్వేజెస్లో. మీరు కొంచెం స్పేషియస్గా రాసుకుంటూ వెళ్ళండి. కొత్త కొత్త కోణాలు, కొత్త పాయింట్స్ వచ్చినప్పుడు అక్కడ మనం ఇంటిగ్రేట్ చేసుకోవడానికి వీలుంటుంది. టోటల్గా మనకు 6 సెక్షన్స్ ఉంటాయి. అంటే 6 సెట్ ఆఫ్ A4 షీట్స్ ఉంటాయి. 10 ఒక 6 ఫిక్స్ చేసుకొని పిన్ను కొట్టుకొని అవి వాటిలో రాసుకున్నా పర్లేదు, పిన్ను కాబట్టి మనం ఓపెన్ చేసి మళ్ళీ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. లెట్ us స్టార్ట్ విత్ కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఎస్సే ఆఫ్ అవర్ డిస్కషన్, మన డిస్కషన్లోని మొదటి ఎస్సే. సో ఫస్ట్ సెగ్మెంట్లో ఫస్ట్ ఎస్సే, ఆనర్ కిల్లింగ్స్.